ఓకే. మీకా గ్రంథంలోకెళ్దాం. మీకా 7:18 ఏముంటుందంటే నేను చదువుతాను ఒకసారి. హ్మ్. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడున్నాడా? నీతో సమానుడైన దేవుడున్నాడా? అనే వర్డ్‌తో ఉంటుంది మనకి. ఇది మనకొక కీలా ఉంటదనమాట. ఈ మీకా గ్రంథానికి. ఇతనెవరంటే మీకా ఒక సామాన్య రైతు. ఎలా అంటే సామ్రాజ్యాలను శాసించాడనమాట తను. పీడితుల అంటే ఎంతో నలిగిపోయిన సొసైటీగా అణిచివేయబడిన వాళ్ళ పక్షాన నిలబడిన ప్రవక్త అనమాట మీకా. ఎక్స్‌ప్లనేషన్‌లోకెళ్దాం మనం. ఫస్ట్ తన అసలకి దాని పేరుకి అర్థం ఏంటంటే, యెహోవా లాంటి వారెవరు అన్న మీనింగ్ అనమాట. మీకా అంటే. యెహోవా లాంటి వారు ఎవరు అన్న మీనింగ్ అనమాట. తన స్వస్థలం ఎలా ఉంటుందంటే, మెరోషెత్ గాతు అక్కడ నుండి వస్తున్నాడు. తనొక చిన్న అదొక చిన్న వ్యవసాయ గ్రామం. సో, తనొక చిన్న వ్యవసాయం చేస్తున్న వ్యక్తి అనమాట. ఇతనున్న టైమ్ పీరియడ్ ఎలా ఉంటుందంటే, యెషయా, ఆమోసు, హోషేయ వీళ్ళ టైమ్ పీరియడ్‌లో ఉన్నారనమాట మన మీకా. తనకున్నటువంటి బిరుదులు ఏమున్నాయంటే, న్యాయ ప్రవక్త అని, పేదల ప్రవక్త అని, నిరీక్షణ ప్రవక్త అని తనకి ఇవ్వబడిన బిరుదులనమాట. ఇక్కడ ప్యాలెస్‌లలో ఉండే ప్రవక్తల వాళ్ళే కాకుండా మీకా గ్రామీణ రైతుల కష్టాలను, భూ కబ్జాలను మరియు ధనవంతుల అవినీతిని ప్రత్యక్షంగా చూశాడనమాట. ఆయన సాధారణ ప్రజల తరపున దేవుని గొంతుగా నిలిచాడనమాట. తను వస్తున్న బ్యాక్‌గ్రౌండ్ తనకెంతో హెల్ప్ చేసిందనమాట. తనకున్నటువంటి దేవుని చిత్తంలో. తన బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిదంటే తను లోగా ఎలా అంటే అసలకి మనుషుల చేత అణిచేయబడుతున్న ప్రజల మధ్యలో నుండి వచ్చాడనమాట తను. తన గొంతు ఎలా నిలిచిందంటే సాధారణ ప్రజల తరపున దేవుని గొంతుగా నిలిచాడనమాట మీకా. తనున్న టైం పీరియడ్ ఎలా ఉంటుందంటే మనము ఫస్ట్ వర్స్ నుండి చూడొచ్చు. నేను చదువుతాను ఒకసారి. మీకా 1:1 మనం చూసినట్టయితే యోతాము, అహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినముల్లో షోమ్రోను గూర్చు, యెరూషలేము గూర్చు దర్శనరీతిగా మొరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అన్నమాట ఇది. ఈ టైం పీరియడ్ అనమాట తనది. ముగ్గురు యూదా రాజుల అంటే ఈ యూదుల రాజుల దినముల్లో ఉన్న టైం పీరియడ్ అనమాట తనది. 722లో మనం చూసినట్టయితే షోమ్రోను పతనం అయిపోతుంది అనమాట. షోమ్రోన్ ఎక్కడ ఉంటుందంటే ఇజ్రాయెల్. మీకు చెప్పా కదా నార్త్, సౌత్ విడిపోయారు అనేసి. నార్త్ ఒక క్యాపిటల్ ఇజ్రాయెల్, సౌత్ ఒక క్యాపిటల్ జెరూసలేం అనమాట. మీకా ప్రవచించిన ప్రకారం 722లో షోమ్రోన్ నాశనం అయిపోతుంది. 701లో యూదా పైన దాడి జరుగుతుంది అనమాట. ఎవరు దాడి చేస్తారంటే వీటి రెండింటిని నాశనం చేసేవాళ్ళు అసిరియన్స్. ఇంత మనం చూసాం కదా నినివే పట్టణస్థలం అసిరియా సామ్రాజ్యం అనమాట. మతమైన ముసుగులో దాగి ఉన్న సామాజిక క్యాన్సర్. ఈ బుక్ ఎలా ఉంటుందంటే బయటికి రిలీజియస్ కనిపిస్తూ లోపల ఎంతో ప్రజలను ఎంతో నష్టపరుస్తున్న, ఎంతో బాధపరుస్తున్న ఒక నమూనా లాగా ఉంటుంది అనమాట. ఈ బుక్ ఒక ఎక్స్ప్లెనేషన్ ప్రవక్త అంతా వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. డబ్బును వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పేదల భూములను కబ్జా చేయడము, వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని దోచుకోవడము, దోపిడీ చేయడం చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళని పరిపాలించే వాళ్ళు న్యాయాధిపతులుగా న్యాయం చేసే వాళ్ళుగా వాళ్ళు ఎలా ఉంటారంటే న్యాయాన్ని అమ్ముకుంటూ ఉంటారు అనమాట. ఇజ్రాయెల్ టైం పీరియడ్ ఎలా ఉందంటే ఇలా ఉండింది అనమాట. అంతా వినాశనమే చేస్తూ ఉంటారు. బయటికి మాత్రము ఇజ్రాయెల్ అంటే దేవుని పట్టణం అని అనుకుంటూ ఉంటారు కానీ లోపల ఎంతో ఘోరంగా ఉంటుంది అనమాట. లంచాలు తీసుకోవడం, అవినీతికి పాల్పడుతూ ఉంటారు అనమాట. చివరికి వాళ్ళు మాత్రమే ఇలా ఉన్నారు, సరే అలా ఉన్నారు అనుకుంటే చివరికి ప్రవక్తలు కూడా అబద్ధ ప్రవక్తలుగా జస్ట్ బయటికి మాత్రమే మేము ప్రవక్తలు మీ నాయకులుగా ఉంటున్నారన్నమాట. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే డబ్బు కోసం దేవుని రక్షణ వాగ్దానాన్ని అంటే రక్షణ వాగ్దానం చేయాలంటే ప్రామిస్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ ఎనీవన్ హూ కెన్ అఫోర్డ్ టు పే అంటే డబ్బులు ఇస్తే నీకు రక్షణ అన్న అట్లా డబ్బు కోసం దేవుని నమ్ముకుంటున్నారు అనమాట ప్రవక్తలు ఆ టైంలో. ఇజ్రాయెల్ టైం పీరియడ్ అలా ఉందన్నమాట మన మీకా ఉన్న టైంలో. ఎవరు అంటే దేశం మొత్తం అలాగే ఉంది. ఒకవైపు దేవుని ఆలయంలో కూడా ఆరాధిస్తూనే విగ్రహాలను పాల్పడుతున్నారు, వాళ్ళు పాలు పంచుకుంటున్నారు ఇజ్రాయెల్. దేవుని పూజిస్తూనే ఉన్నారు కానీ అదే టైంలో విగ్రహాలని, అన్య దేవతల్ని వాళ్ళు మొక్కుతూ ఉంటారు అన్నమాట.
బాహ్యంగా వారు మతాన్ని ఆచరిస్తూ కనిపించిన అంతర్గతంగా ఇజ్రాయెల్ ఎలా ఉందంటే సామాజిక న్యాయాన్ని, దేవుని నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారన్నమాట. బయటికి ఎంతో దేవుని పట్టణము భక్తిగా ఉంటారు వీళ్ళు, ఇశ్రాయేలీయులు వీళ్ళు దేవుని ప్రజలు అనుకుంటూ ఉంటారు అన్నట్టు కనిపిస్తున్నారు కానీ లోపల ఎంతో అన్యాయంగా, ఎంతో మోసంతో ఉన్నారన్నమాట ఇశ్రాయేలు మీకా ఉన్న టైం పీరియడ్ లో. సో మీకా దగ్గర దేవుని ప్రవచనం వచ్చామన్నమాట. తను ప్రవచిస్తూ అలా చెప్తూ ఉంటారు. మనం మీకా అంతా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట. నీతి లేని మతాన్ని దేవుడు అసహించుకుంటాడు. ఏంటి? నీతి లేని మతాన్ని దేవుడు అసహించుకుంటాడు అనమాట. సామాజిక న్యాయం లేకుండా చేసే ఆరాధన ఒక కపట, అది మన హిపోక్రసీ అంటారు కదా, కపటత్వం అనమాట. బయటికి మాత్రము దేవుని ఆరాధిస్తూ ఒక హ్యూమన్ గా నువ్వు ఒక సామాజిక అసలు న్యాయం లేకుండా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే మనం ఒక జస్ట్ హిపోక్రసీలా అనమాట. మామూలుగా పరిచయాలు శాస్త్రం నేర్చుకో ఇలా చెప్తూ ఉంటారు కదా, మీరు జస్ట్ నటిస్తున్నారు, దానికి ఒక వర్డ్ యూస్ చేయబడుతుంది, హిపోక్రైట్స్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో నాకు వర్డ్ గుర్తం లేదు. అంటే జస్ట్ నటిస్తుంటారు అన్నమాట. బయటికి మాత్రం ఎంతో భక్తిగా ఉంటారు దేవుని కోసము, దేవుని కోసం జీల్ గా ఉంటారు కానీ ఇన్సైడ్ వాళ్ళు ఎంతో సామాజికంగా ఎంతో దౌర్జన్యం చేస్తుంటారు అనమాట. మీకు ఆ గ్రంథం ఒక మెయిన్ ఉద్దేశం ఏమంటే దేవుని తీర్పును ప్రకటించడం. షమ్రోను, జెరూసలేం కథ ఈ రెండు ప్రాంతాలు నాశనం అయిపోతున్నాయి, మీరు దేవుని నమ్మండి, దేవుని వైపు తిరగండి అన్న ప్రకటన ఉంటుంది అన్నమాట. మొత్తం మనకి సామాజిక అన్యాయాన్ని బట్టలు బయలు చేస్తామట. అక్కడ అసలుకి ఇజ్రాయెల్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలను బట్ట బయలు చేస్తూ ఉంటారు అనమాట. మీకా ప్రజలను మారు మనసు వైపు నడిపించడం. జస్ట్ నువ్వు ఇలా తప్పు చేస్తావు చెప్పడం మాత్రం మీకా గ్రంథం ఎలా ఉంటుందంటే వాళ్ళ హృదయాల గురించి, మీరు మారు మనసు పొందాలి, మీరు దేవుని వైపు నడిపించబడాలి అని ఎంతో నలిగిపోయిన హృదయంతో వాళ్ళని వేడుకుంటూ ఉంటాడు అన్నమాట దేవుని తరపున. ఇక్కడే మనకు ఒక రెమనెంట్ థియాలజీ అన్న ఒక డెప్త్ వస్తుంది అన్నమాట. ఇక మనకి రెమనెంట్ థియాలజీకి మీకా గ్రంథమే ఒక ఫౌండేషన్ లా వచ్చిందన్నమాట. ఒక రెమనెంట్ థియాలజీ అంటే ఏంటి అంటే మామూలుగా ఆ థియాలజీలో చెప్పేది ఏమంటే ఎంత అన్యాయం జరుగుతున్నా, ఎంత మోసాలు జరుగుతున్నా, ప్రజలు దేవుని దూరం వెళ్ళిపోతున్నా, అసలుకి దేవునికి ఛాన్స్ లేదు ఇంకా మనుషుని రక్షించడానికి అన్న టైంలో కూడా దేవుడు కొంతమంది నేర్పరుచుకొని ఉంటాడంట. వాళ్ళని కాపాడుతూ అంటే వాళ్ళని కాపాడుతూ ఉంటాడంటే ఎలా అంటే ఖచ్చితంగా కొంతమంది మేబీ అవుట్ ఆఫ్ 100 లో 0.1% ఉంటారు అనమాట దేవుని కోసము భక్తి కలిగి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వాళ్ళని దేవుడు కాపాడుతాడు, వాళ్ళ ద్వారా దేవుడు తన చిత్తాన్ని జరించుకుంటాడు అన్న ఒక థియాలజీ అనమాట రెమనెంట్ థియాలజీ అనేది. మీరు ఒక కొంచెం డీప్ గా తెలుసుకోవాలనుకుంటే నేను మీకు బుక్స్ కూడా రెఫర్ చేయగలను రెమనెంట్ థియాలజీ గురించి. మనకు టైం లేదు కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. రెమనెంట్ థియాలజీ అంటే దేవునికి ఎటువంటి ఛాన్స్ లేదు ఇంకా మనుషులు మార్చడానికి అన్నప్పటికీ కూడా ఒక 0.1% గానో 1% గానో ఉంటారు అన్నమాట శేషం దేవుని కోసమే. దేవుడిని ఎంతో భక్తి కలిగి దేవుడు ఏం చేస్తాడంటే ఆ శేషాన్ని యూజ్ చేసుకొని తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అనమాట. ఈ థియాలజీ అలా వచ్చింది అనమాట మీకా గ్రంథం నుండి. మనం చూద్దాం మీకా గ్రంథం ఎలా ఉంటుంది అంటే మనం ఇంతకుముందు యోనా చూసాం కదా, ఫస్ట్ చాప్టర్ అంతా నావికులతో మాట్లాడతారు, నెక్స్ట్ ప్రేయర్ వస్తుంది, నినివేవారితో మాట్లాడతా మళ్ళీ ప్రేయర్ వస్తుంది కదా, ఆ స్ట్రక్చర్ ఉంది యోనాకి. మీకా ఎలా ఉంటుందంటే సైకిల్స్ అన్నమాట. 3 సైకిల్స్ కనిపిస్తూ ఉంటారు మనకి యోనాలో. ఫస్ట్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే 1-2 అధ్యాయాలు 1-2 ఎలా ఉంటాయంటే ఇజ్రాయెల్ గురించి, యూదులపై దేవుడు వచ్చే తీర్పు గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వెంటనే దానికి ఒక అంటే ఎంతో బాధగా ఎంతో కఠినంగా ఉండబోయే అంటే ఇంకా నాశనం అయిపోతున్నట్టు మాట్లాడుతుంది. వెంటనే మనకి ఏం కనిపిస్తుంది అంటే దేవుడు ఒక కాపరిలాగా ప్రజలను సంరక్షిస్తాడు, దేవుడు వాళ్ళని కాపాడుతారు అన్న హోప్ కనిపిస్తుంది మనకి. వెంటనే ఒక సైకిల్ లాగా ఒకవైపు ఏమో దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడు, మీరు మారుమనసు పొందాలి అంటే ఎంతో డూమ్స్డే అంటారు కదా అలా చెప్తూ ఉంటారు. కానీ వెంటనే మనకి ఏం కనిపిస్తున్నారు, హోప్ కనిపిస్తుంది అనమాట. దేవుడు ఒక కాపరిలా వస్తాడు, దేవుడు ప్రజలను రక్షిస్తాడు, సమకూరుస్తాడు అన్న హోప్ కనిపిస్తుంది మనకి. సేమ్ అలాగే సైకిల్ 3-5 లో కూడా ఉంటుంది అన్నమాట. 3-5 వరకు చాప్టర్స్ 3-5 వరకు. చాప్టర్ 3లో 3-5 లా ఉంటుంది అంటే అవినీతి పాలకుల వైపు, పాలకుల పైన, ప్రవక్తల పైన దేవుని తీర్పు ఎలా ఉంటుందని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదే టైంలో మనకు ఒక హోప్ కనిపిస్తుంది ఏమంటే బెత్లెహేం నుండి ఒక మెస్సేజ్ వస్తాడు అన్న ఒక హోప్ కనిపిస్తుంది అనమాట మనకి. ఒక సైకిల్ అనమాట అది. ఒకే వైపు 2 కనిపిస్తుంది, డూమ్స్ ఎలా కనిపిస్తుంటుంది, ఒక హోప్ కనిపిస్తుంటుంది అనమాట మనకి. ఇంకో సైకిల్ ఏమంటే చాప్టర్ 6 and 7 అనమాట. దేవుని నిబంధన ఉల్లంఘించడంపై అంటే దేవుడు వాద్యం ఆడతాడు, మీరు దేవుని ఉల్లంఘించారు, దేవునికి దూరం అయిపోతున్నారు అన్న కోపం చూపిస్తూ ఉంటుంది. వెంటనే దేవుడు క్షమాపణ, దేవుని ఒక ప్రేమ, దేవుడు ఇశ్రాయేల్ పట్ల చేయబోయే గొప్ప కార్యాన్ని
మనకు హోప్ లా కనిపిస్తుంటుంది. ఇది ఒక సైకిల్స్ లా వెళ్తా ఉంటుంది అనమాట. సో మీరు చదివితే మీకు కానీ వెంటనే మనకు ఒక నెగిటివిటీ కనిపిస్తూ ఉంటుంది ఫుల్ గా, దేవుని కోపాన్ని చూపిస్తూ దేవుడు ఇంకా నాశనం చేస్తాడు ఇజ్రాయెల్ అనే టైంలో. వెంటనే మనకి ఇంకో పాజిటివిటీ కనిపిస్తుంది, దేవుడు వాళ్ళని కాపాడతాడు, కాపరిగా వస్తాడు. బోత్ పాజిటివ్ నెగిటివ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాప్టర్ 1-2 అధ్యాయాలు చూద్దాం. నేను జస్ట్ గ్లిమ్స్ కి వెళ్ళిపోతున్నాను. నేను మొదటి చక్రం అనమాట ఇది. ఇది ఎలా ఉంటుందంటే, జడ్జిమెంట్ ఎవరి మీద వస్తుందంటే ఇజ్రాయెల్ మీద. మీరు విగ్రహారాధన చేస్తున్నారు, అత్యాశ మరియు భూ కబ్జాలు, అంటే షమ్రోను, యెరూషలేం ఈ రెండు రాజ్యాలు నాశనం అయిపోతాయి. దేవుని తీర్పు రాబోతుంది. ఎందుకంటే మీరు పేదల భూములను కబ్జా చేస్తాం, దోచుకుంటున్నారు. భూమి కోల్పోయి ఎలా ఉంటుందంటే ఇంకా నాశనం అయిపోతుంది ఇంకా ఇస్రాయేల్ అన్న తీర్పు కనిపిస్తూ ఉంటుంది మనకి. దేవుని జడ్జిమెంట్ కనిపిస్తుంది. వెంటనే ఏముంది మనకి, నేను చెప్పాను ఇంతకుముందు, హోప్ అనమాట. ఆ హోప్ ఏమంటే దేవుడు ఒక గొప్ప వాగ్దానంతో ముగిస్తాడు అనమాట ఆ చాప్టర్స్. ఎలా అంటే దేవుడు తన ప్రజలను శేషించిన జనాంగాన్ని, చెప్పారు రెమినెంట్ థియాలజీ అని, ఆ ప్రజల్ని ఒక కాపరి వల్ల దేవుడు సమకూరుస్తాడు, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అన్న హోప్ కనిపిస్తుంది. ఒకే వైపు జడ్జిమెంట్ కనిపిస్తుంటుంది, ఒక హోప్ కనిపిస్తుంటుంది అనమాట మనకి. నెక్స్ట్ చాప్టర్ 3 and 5 లో జడ్జిమెంట్ ఎవరి మీద ఉంటుంది? పాలకుల పైన, యాజకుల పైన, ప్రవక్తల పైన. ఎందుకంటే వాళ్ళు చేస్తే అవినీతి పైన మీకు ఎంతో ఆగ్రహం చూపిస్తుంటారు అనమాట. న్యాయాన్ని వెక్కరించిన వారిపై దేవుడు చేయబోయే శిక్షను ఎక్స్ప్లెనేషన్ చెప్తుంటాడు, జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు. మీరు మారు మనసు పొందాలి, మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు. 3 to 4, 4 to 5 వెంటనే మనకు అనిపించే హోప్ ఏమంటే బైబుల్లో అత్యంత చాలా ముఖ్యమైనది అనమాట. ఎందుకంటే ఇది యేసుప్రభు వారి యొక్క రాక గురించి, ఆయన ఒక పుట్టబోయే గ్రామం గురించి తన ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. దావీదు వంశంలో రాబోయే నిజమైన రాజు యేసయ్య గురించి ఎక్స్ప్లెనేషన్, ఒక హోప్ కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. చాప్టర్ 5-2 బెత్లెహేం ప్రవచనం కనిపిస్తుంది. మెస్సయ్య బెత్లెహేంలో జన్మిస్తాడు. మీకు ఖచ్చితంగా ప్రవచిస్తాం ఎగ్జాక్ట్ గా మనకి బెత్లెహేంలో అన్న ఎగ్జాక్ట్ గా ఉంటుంది మనకి. ఇది 100 ఏళ్ల తర్వాత యేసుక్రీస్తు జననం ద్వారా నెరవేర్చబడింది అనమాట. మీకా 4లో విశ్వవ్యాప్త శాంతి రాజ్యం, అంటే దేవుని యొక్క శాంతి పరిపాలన. దేవుడు అన్ని దేశాల ప్రజలు దేవుని పర్వతం వైపు ప్రవహిస్తారు, అంటే దేవుని వైపు తిరుగుతారు. ఇజ్రాయెల్ ఒక ప్లాట్ఫామ్ లా అవుతుంది దేవుని రాజ్యానికి, దేవుని ఒక రాజ్యం స్థాపించబడడానికి అనేసి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనం కొంచెం ముందుకెళ్దాం, కొంచెం డీప్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తాను నేను. 6 and 7లో ఇది ఎలా ఉంటుంది, ఒక కోర్ట్ రూమ్ లా కనిపిస్తుంది మనకి. 6 and 7 చాప్టర్స్. దేవుడు ఇజ్రాయెల్ న్యాయస్థానంలో నిలబడి అడుగుతుంటాడు, నేను మీకు ఏం చేశాను, నన్ను ఎందుకు విడిచిపెట్టారు అన్న క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు అనమాట. దేవుడు కోర్టు లాగా ఉంటుంది అన్నమాట ఇది. ఇట్ సైడ్ సాక్షులు ఎవరు వస్తారంటే దేవుని కృపను, రక్షణను వారు మర్చిపోయారు, అన్యాయాన్ని పాల్పడ్డారు అని సాక్ష్యంగా పర్వతాలు వీళ్ళంతా వస్తూ ఉంటారు అనమాట, సాక్ష్యం చెప్తూ ఉంటారు అనమాట. నిందితుల్లా ఇజ్రాయెల్ ప్రజలు నిలబడి ఉంటారు అనమాట. నాశనానికి బదులుగా దేవుడు అద్భుతమైన క్షమాపణ మరియు నిబంధన ప్రేమను ప్రకటిస్తారు అన్నమాట. లాస్ట్ లో మనకి అందరూ ఏమనుకుంటారంటే ఇంకా ఇజ్రాయెల్ దేవుడు నాశనం చేస్తాడు అనుకుంటారు, కానీ అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే 6 and 7 చాప్టర్స్ లో దేవుడు స్టిల్ అక్కడ కూడా తన ఒక ప్రేమను చూపిస్తూ, తన కృపను వాళ్ళపై చూపిస్తూ ఉంటాడు అనమాట. ముఖ్యమైన మనకి బైబుల్లో అత్యంత ఒక శాసనం ఏదైనా ఉంది నైతికంగా అంటే మీకా 6:8 అనమాట. నేను చదువుతాను ఒకసారి. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకుంటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే అత్యంత నైతిక శాసనం అనమాట. ఏమిటంటే డూ జస్టిస్, న్యాయాన్ని చెయ్యి, కనికరం చూపించు, దేవుని ఎదుట వినయంగా నడుచుకో అన్న 3 pillars అనమాట. దేవుడు ఆశపడుతున్నాడు మనిషి దగ్గర నుండి. 3 pillars దేవుడు ఆశపడుతుంటాడు అనమాట. సామాజిక సమానత్వాన్ని పాటించడం, పేదల పక్షాన్ని నిలబడటం అనమాట. దేవుడు ఆశపడుతున్నాడు అంటే జస్టిస్ అంటే పేదల పక్షాన్ని నిలబడాలి, సామాజిక అంటే ఈక్వాలిటీ దేవుడు ఇష్టపడుతుంటాడు అనమాట. అదే అనమాట మనిషికి ఉన్నటువంటి పని అనమాట. ఇంకోటి ఏమైనా కనికరాన్ని అంటే ప్రేమించాలన్నమాట. ఇతరులు కేవలం ఒక ఇతరులను ప్రేమించడం ఒక రూల్ లా కాకుండా దయతో, ప్రేమతో, హృదయపూర్వకంగా చూపించాలని దేవుడు ఆశపడుతుంటాడు అనమాట. గర్వాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా లోబడాలి, జీవించాలని దేవుడు ఆశపడుతుంటాడు అనమాట. 6:8 మనకి ఒక బేస్ లా ఉంటుంది అనమాట. ఒక మనిషి నైతికంగా ఎలా జీవించాలి దేవుడు ఆశపడుతున్నాడు అంటే మనం ఈ వర్స్ చూపించవచ్చు అనమాట. ఇక్కడ మీకు మనకు కనిపిస్తుంది ఏమంటే దేవుని స్వభావం ఎలా కనిపిస్తుంది అంటే ఒక పరిశుద్ధుడుగా, న్యాయవంతుడుగా కనిపిస్తూ ఉంటాడు. ఇంకోవైపు కనికరం గలవాడుగా, శ్రమపణ కలిగేవాడు కనిపిస్తుంటాడు అనమాట.
ఎలా ఉంటుందంటే పరిశుద్ధుడిగా న్యాయాధిపతి తీర్పు తీర్చాలని దేవుడు పరిశుద్ధుగా పాపాన్ని ద్వేషిస్తాడు, న్యాయాన్ని చేస్తాడు, ఆయన అన్యాయాన్ని అసలు ఒప్పుకోవడానికి కనిపిస్తుంటది మనకు సైడ్. ఇంకో సైడ్ దేవుడు తన నిబంధనను కాపాడేవాడు, పాపాన్ని క్షమించేవాడుగా కరుణామూర్తికి కనిపిస్తుంటాడు అనమాట. ఈ రెండింటిని జాయిన్ చేసి ఆ రెండింటిని ఇక్కడ చూసారా, దేవుని నిబంధన ప్రేమ రెండింటి యొక్క మిడిల్ పార్ట్ ఎలా ఉంటుందంటే మానవుల పాపం కంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పదనమాట. మీకా అంటే ఇలాంటి దేవుడు ఎవరు అని చెప్పాను కదా మీనింగ్. మీకా అనే వర్డ్ కి మీనింగ్ ఏమంటే ఇలాంటి దేవుడు ఎవరు, పాపాన్ని క్షమించడం ఆయనకి సాటి ఎవరు లేరు అనమాట. దేవుని యొక్క కవనెంట్ ప్రేమ ఎలా కనిపిస్తుంది అంటే బోత్ పరిశుద్ధుడు మన కనికరం గలవాడు అనమాట. రెండు స్వభావాల మధ్యలో ఆయన ఒకటి ఉన్నామని ఏమంటే ప్రేమ అనమాట. ఆయన పాపాలను క్షమించడంలో ఆయనకి సాటి ఎవరు లేరు అనమాట. మీకా గ్రంథం ఎలా వెళ్తూ ఉంటున్నామంటే సారాంశం ఎలా ఉందంటే ఫస్ట్ జడ్జ్మెంట్ మీద తీర్పు, పాపం మరియు సామాజిక అన్యాయంపై దేవుని శిక్ష ఎలా ఉంటుంది, జడ్జ్మెంట్ ఎలా ఉంటుందనే ఎక్స్ప్లెనేషన్ తో మా మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి అనే దాంతో దేవుడు ఏ విధంగా రిస్టోర్ చేస్తాడు మళ్ళీ ఇశ్రాయేల్ని, దేవుడు ఏ విధంగా ప్రజలను రక్షించబోతున్నాడు అన్న దాంతో దాని నుండి మనకి యేసుప్రభు గారి రాకను, ఆయన యొక్క పుట్టుకను, ఎక్కడ రాబోతున్నారు, ఏ విధంగా లోకాన్ని రక్షించబోతున్నారు అనే ఎక్స్ప్లెనేషన్ తో ఒక హోప్ కనిపిస్తుంటుంది మనకి. ఎవరిలో అంటే ఏసే ద్వారా శాంతి మరియు ప్రేమను మనము అనుభవించబోతున్నాము అన్న ఒక ఎక్స్ప్లెనేషన్ తెలుతుంది అన్నమాట మనకి. ఓకే, మీకా గ్రంథంలో మనకి ఈ మోడర్న్ టైంలో ఏ విధంగా అదేమైనా ఉపయోగపడుతుందా అంటే మీకా నాటి సమస్యలు నేటికి ఉన్నాయి కదా. మనం మీకాలో చూసినట్టయితే భూ కబ్జాలని, ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలుగా, న్యాయం చేయాల్సిన వాళ్ళు అన్యాయంగా, సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న అవినీతిగా రాజకీయ నాయకులు కావచ్చు, ఫేక్ స్పిరిచువాలిటీ అనమాట. జస్ట్ బయటికి మాత్రం క్రైస్తవులకి కనిపిస్తూ లోపల అసలుకి యేసుప్రభు వారు ఎలా అసలు యేసుప్రభు వారిని జీవితంలో జీవించకుండా యేసుప్రభు కైట్ ఆపోజిట్ జీవిస్తుంటారు అనమాట. కార్పొరేట్ గా దోపిడీ జరుగుతోంది పేదలపై, మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో కావచ్చు ఎంత జరుగుతుంది కదా. అదే అంతేకాకుండా రిలీజియస్ హిపోక్రసీ, బాహ్యంగా ఆచారాలకు పరిమితమై నిజమైన ప్రేమ, న్యాయం లేని నాటి క్రైస్తవ్యానికి దేవుడు అంగీకరించాడు అనమాట. మీకా ఒక్క గ్రంథం సందేశం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా మనకు అప్లై అవుతూ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ ఏమంటే బాధ అనుభవిస్తున్న విశ్వాసులకు, హింసించబడుతున్న క్రైస్తవులకు, దేవుని న్యాయం కోసం నిరీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మీకా గ్రంథం ఎలా ఉంటుంది, ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ ఎ హోప్ అనమాట ఇన్ క్రైస్ట్. అదే అనమాట మీకా ఒక సందేశం. నేటి మన సమాజానికి ఏ విధంగా మనం అప్లై చేయగలమంటే మోడర్న్ ఇష్యూస్ ఉన్నాయి, రిలీజియస్ హిపోక్రసీ జరుగుతూ ఉంది, బట్ స్టిల్ వీ హ్యావ్ హోప్ అనమాట. లాస్ట్ చెప్పాలంటే దేవుని హృదయం, క్రీస్తు ద్వారా నిరీక్షణ. దేవుడు పాపాన్ని అన్యాయాన్ని ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అయితే ఆయన అంతిమ ప్రణాళిక నాశనం మాత్రమే కాదన్నమాట, యేసుక్రీస్తు ద్వారా వచ్చే శాంతి మరియు పునరుద్ధరణ. సామాజిక న్యాయం కోసం నిలబడండి, కనికరాన్ని ప్రేమించండి, దేవునితో వినయంగా నడవండి. ఎందుకంటే అంతిమ విజయం మన మంచి కాపరైన క్రీస్తుదే. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మనకి ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, నేను చాప్టర్ వైజ్ తీసుకున్నాను డీప్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మనము ముందుకెళ్ళడం తెలిసి టైం సరిపోకపోవచ్చు. ఇదైతే నేను చెప్పింది అయితే ఇంతకుముందు చెప్పాను కదా, ఇవంతా మనకి మొత్తం ఓవరాల్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎట్లా మీకు ఇప్పుడు దాకా ఏదైనా డౌట్ ఉందా మీకా గురించి? మనకు బోత్ పాజిటివ్ నెగిటివ్ కనిపిస్తుంటుంది. ఒకవైపు దేవుని తీర్పు కనిపిస్తుంటుంది, ఒకవైపు దేవుని హోప్ కనిపిస్తుంటుంది అన్నమాట మనకి. చాప్టర్ వైజ్ ఎట్లా చాప్టర్ వైజ్ వెళ్దామా? మనకి మొత్తం 7 చాప్టర్స్ ఉన్నాయి. నేను స్పీడ్ గా వెళ్తాను, మీరు స్లైడ్స్ చూస్తూ ఉండండి. స్లైడ్స్ క్లారిటీగా ఉంది కదా పిక్చర్ అంతా? ఓకే, థ్యాంక్ యూ. చాప్టర్ 1 మనకి తన ఒక టైం పీరియడ్ మనకి ఎక్స్ప్లెయిన్ జరుగుతుంటుంది. యోతాము, అహాజు, హిజ్కియా అను యూదా రాజు దినములో జరిగింది అనమాట. షమ్రోన్ గురించి, ఇజ్రాయెల్ కు జరగబోతున్న కీడు గురించి, ఇజ్రాయెల్ దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాని గురించి యెహోవాకు ప్రత్యక్షమవుతామంట. మీకు 1:1 లో మనకి ఇలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అతను ఎవరంటే ఒక గ్రామీణ ప్రవక్త, కానీ తను ఏం చేస్తాడంటే ఒక అంతర్జాతీయ సమస్యకు దేవుని తరపున నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మీకా ఇక్కడ మనకి యెహోవాకు ప్రత్యక్షమై, ఇదే అనమాట మనకి బేస్ అనమాట.
ఇది ప్రవక్త సొంత అభిప్రాయం కాదు, దైవిక ప్రత్యక్ష అనమాట. ఎప్పుడు కానీ ప్రవక్త తన సొంత మాటలు లేదంటే తను అనుకున్న మనసులో వచ్చిన మాటలు కాదన్నమాట. స్వయంగా మీకా స్వయంగా దేవుడు స్వయంగా మీకా ద్వారా మాట్లాడుతున్నాడన్నమాట. ఒక సందేశం కేవలం హెచ్చరిక కాదన్నమాట. ఇది విధి లేని తీర్పు అనమాట. దేవుని దగ్గర నుండి వస్తున్న ఒక హెచ్చరిక అనమాట ఇజ్రాయెల్‌కి. మనకి 1, 2లో నుంచి సమస్త జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తము మనకి ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందని ఒక దేవుడు మొత్తం అందరితో మాట్లాడుతున్నమాట. ఇది ఎలా ఉంటుందంటే దేవుడు ఇశ్రాయేల్ మాత్రమే కాదన్నమాట. యావత్ ప్రపంచాన్ని సాక్షిగా పిలుస్తున్నాడన్నమాట. భూమి నీవు నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభు అయిన యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. అంటే ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ ఇజ్రాయెల్ గురించి మాత్రమే కాదు గానీ, స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే అందరిని ఆరోపణలు విను, దేవుని ఒక ఆరోపణలు వినండి అనేసి భూమి అంతాన్ని సిద్ధం చేస్తున్నాడన్నమాట. అలా స్టార్ట్ అవుతాం మనం మీకా చాప్టర్. యెహోవా తన నివాస స్థలంలో నుండి బయలుదేరుచున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే పర్వతం ఆయన కింద కరిగిపోవును. మీకా 3-4 ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది మనకి. 500 సంవత్సరాల తిరుగుబాటుకు తీర్పు తీర్చడానికి దేవుడు ఒక యుద్ధశూరుడిగా దిగి వస్తాడన్నమాట. దేవుడు ఎంతో కోపంగా కనిపిస్తాడు మనకి. ఎలా ఉంటుందంటే కొండలు కరిగిపోతాయి. అసలుకి ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది. లోయలు పడిపోవును, వాటం మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపోవును అని ఎంతో ఒక తన కోపాన్ని సృష్టిలో మనకి కనిపిస్తుంటుంది అనమాట. దేవుని ఒక కోపం ఇంత భయంకరంగా ఉంటుంది. అంతే పర్వతాలు కరిగిపోతాయి ఆయన కోపానికి అనేసి ఎంతో పౌరుషంగా మాట్లాడుతుంటాడు అనమాట. మీకా ప్రవచనం చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు పవిత్రుడు అనమాట. యాకోబు చేసిన దోషం బట్టి, ఇశ్రాయేల్ ఇంటి వారు చేసిన పాపమును బట్టి ఇదంతే సంభవించును. ఎప్పుడైతే మనిషి తప్పు చేస్తూ ఇశ్రాయేల్ ఎప్పుడైతే దేవుని ప్రజలుగా ఉండకుండా ఎప్పుడైతే వెనుదిరిగి అన్య జనుల వైపు, అన్య దేవతల వైపు వాళ్ళు తిరుగుతారో దేవుని తీర్పు వస్తుందన్నమాట వాళ్ళ మీదకి. తీర్పుకు గల ప్రధాన కారణం ఏంటంటే దేవుని పట్ల ఇశ్రాయేల్ మరియు యూదా రాజులు చేసిన నమ్మక ద్రోహం అనమాట. దేవునికి నమ్మక ద్రోహం చేశారన్నమాట ఇశ్రాయేలీలు. ఇక్కడ మనకి 2 పట్టణాలు కనిపిస్తూ ఉంటాయి. షమ్రోను, లాకీషు. ఇది యూదాలో ఉంటుంది. అది ఇజ్రాయెల్ అనమాట. నార్త్ అండ్ సౌత్ అనమాట. రెండింటికి మీకా ప్రవచించిన విధంగానే 2 నాశనం చేయబడ్డాయి. అసిరియన్ రాజు వచ్చి వాళ్ళ ఇద్దరిని నాశనం చేస్తాడు. దేవుడు చెప్తూ ఉంటాడు మీరు మారుమనసు పొందండి, లేదంటే ఇలా సంభవిస్తుంది అన్నప్పటికీ వాళ్ళు అసలు మనకి మారినట్టు మనకి ఎక్స్ప్లెనేషన్ ఏముండదు మీకాలో. జస్ట్ దేవుని ఒక ప్రవచనాలు చెప్తూ ఉంటారు అనమాట. సేమ్ తను చెప్పిన విధంగానే అసిరియన్స్ వచ్చి రెండు దేశాలను నాశనం చేస్తారు. నేను షమ్రోను పొలంలోని దిబ్బగాను ద్రాక్ష తోట నాటుటకు తగిన స్థలముగాను చేసేదను. మీకా 1:6 ఉంటుంది. అది క్రీస్తు పూర్వం 722లో అసిరియన్లు షమ్రోను పూర్తిగా నాశనం చేశామన్నమాట. దేవుని స్థానంలో పెట్టిన ప్రతి విగ్రహము, ప్రతి సంపద ధ్వంసం చేయబడింది అనమాట అక్కడ. వీళ్ళు బయటికి ఇజ్రాయెల్ దేవుని ప్రార్థన చేస్తామని చేస్తుంటారు కానీ అక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి. ఎప్పుడైతే అసిరియన్స్ వస్తారో మొత్తం నాశనం చేయబడుతుంది అనమాట. ప్రతి విగ్రహం, ప్రతి సంపద ధ్వంసం చేయబడుతుంది అనమాట. మీకా 1:8లో మనకి ఎలా ఉంటుందంటే ఇది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. తను ఏం చెప్తానంటే నేను వస్త్రహీనుని దిగంబరుడై తిరుగుచున్నాను. అంటే తన ఒక రియాలిటీని చెప్తూ ఉంటాడు అనమాట. ఇది జస్ట్ తన ఒక బహిర్గతంగా మాత్రమే కాదు కానీ తను ఎలా రిప్రజెంట్ అవుతుందంటే దేవుని ఒక హృదయాన్ని రిప్రజెంట్ చేస్తాను అనమాట. తను దేవుని హృదయంలోని వేదనను ప్రతిబింబిస్తామట. అంత ఘోరంగా బాధపడుతున్నాడు అనమాట దేవుడు. నేను దిగంబరిని అయిపోయి ఉన్నాను మీ వల్ల నేను అని అంతగా బాధపడుతున్నాడు అనమాట. ఈ ప్రవక్త మనకి ఎంతో దేవుని హార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అనమాట ఇశ్రాయేల్ చేసిన తప్పుకి. ప్రవక్త దుఃఖం ఎలా ఉంటుందంటే దేవుని ఆవేదన అనమాట. మీక తన దేశం యొక్క నాశనాన్ని చూసి కన్నీరు ముని అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన సొంత ప్రజలను కోల్పోయిన అది ఎలా ఉంటుందంటే ఆ దేవుడు తన సొంత ప్రజలను కోల్పోతున్నాడన్న బాధను ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటుంది అనమాట. మనం ప్రవక్తను చూస్తే తను చేస్తున్న పెద్ద కావచ్చు అది ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక దేవుని రిప్రజెంట్ చేస్తుంటుంది అనమాట. అరే దేవుడు ఇంతగా బాధపడుతున్నాడు ఇశ్రాయేల్ చేసే తప్పు పట్ల అనేసి. దేవుని న్యాయము, ప్రేమ అది కలిసే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కానీ ఆపోజిట్ గా ఉండదు కదా అది. ఇక్కడ మనం చూసాల్సింది ఏమంటే అసెన్స్ నిజంగానే వస్తారు, మొత్తం నాశనం చేస్తారు అనమాట. ఇక్కడ మనము ఫస్ట్ చాప్టర్ లో మనం కొన్ని విలేజెస్ పేర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. గ్రామాల పేర్లు, ఊర్ల పేర్లు ఎక్స్ప్లెయిన్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇవి జస్ట్ హీబ్రూ పదాలు మాత్రం కాదు కానీ ప్రతి ఊరు పేరు ఒక ప్రతీకాత్మకంగా ప్రవచనంగా మారుతున్నమాట. ఉదాహరణకు తుమ్ము పట్టణంలో అంటే ఎలా ఉంటుందంటే ప్రతి ఊరు ఒక ప్రవచనంగా మారుతూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క ఊరు ఒక నేమ్ అనమాట. నేను చదువుతాను ఒకసారి. అవి
మనం చూసినట్టయితే 5, 6, 7, 8, 9, 10, 11 అన్ని వర్సెస్ లో పేర్లు వస్తున్నాయి అన్నమాట మనకి, ఊర్ల పేర్లు. అవి జస్ట్ ఎలా ఉన్నాయంటే ఊర్ల పేరుగా కాదు కానీ ఒక ప్రవచనానికి ప్రతీకాత్మక ప్రవచనంగా మారుతుంది. అంటే ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్క విలేజ్ నేము అక్కడ జరగబోయే తీర్పుకి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లా ఉంటుంది అనమాట ఆ వర్డింగ్. మీకా 113లో లాకీష్ నివాసులారా సియోను కుమార్తె, ఇది కొంత స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. 113లో ఏముంటుందంటే లాకీష్ నివాసుల రథములను యుద్ధపు గుర్రములను కది సియోను కుమార్తె పాపమునకు ప్రధాన కారణముగా ఉండును. లాకీషు యూద రాజ్యపు సైనిక కోట అనమాట. యూద రాజ్యానికి ఒక పెద్ద కోట ఏదైనా ఎక్కడ ఉంది అంటే లాకీష్ అనమాట. దాన్ని దాటుకొని వస్తేనే మనం ఇజ్రాయెల్ ని ఓడించగలం అనమాట. వీళ్ళేమంటున్నారు, దాన్ని నమ్ముకుంటారు అనమాట. లాకీష్ ఉంది, ఎంత పెద్ద కోట ఉంది ఆ రాజ్యము, మన దగ్గర ఎవరు రారు, దాన్ని ఎవరు ఓడించలేరు అనుకుంటా ఉంటారు. కానీ అది అక్కడే రక్షణ అనుకుంటున్న వాళ్ళే, అది మనం రక్షిస్తా అనుకున్న ప్లేస్ లోనే పాపానికి స్టార్ట్ అయింది అనమాట. అక్కడే పాపం ఎక్కువగా స్టార్ట్ అవుతుంది అనమాట ఇజ్రాయెల్లో. లాకీష్ ప్రజల ముందు దేవునిపై కాకుండా తమ సైనిక బలంపై, రథాలపై, గుర్రాలపై, రాజకీయాలపై, వేరే రాజులతో వాళ్ళు సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు మన ఇజ్రాయెల్. వాళ్ళపై నమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమంటే ఆయుధాలు మరియు సాంకేతికత దేవుని పట్ల విశ్వాసాన్ని భర్తీ చేయాలన్నమాట. మనకి ఎంత టెక్నాలజీ అయినా ఉండొచ్చు, ఎంత సౌకర్యాలు, ఎంత పవర్ అయినా ఉండొచ్చు, కానీ దేవుని పట్ల విశ్వాసాన్ని భర్తీ చేయాలన్నమాట. విశ్వాసం అనేది మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే వీటి మీద ఆధారపడడం స్టార్ట్ చేశారు ఇశ్రాయేలీలు, వాళ్ళు అనుకున్నా మేము మాకేం కాదు, ఏ దేశం మమ్మల్ని నాశనం చేయలేదు అనుకుంటారు. కానీ దేవుడు ఆ 2 రాజ్యాలను, షామ్రోను విగ్రహాలను, లాకీష్ అన్నిటిని నాశనం చేస్తారనమాట. దేవుని స్థానంలో మరేదైనా, అది మతపరమైన విగ్రహమైనా లేదా సైనిక సాంకేతికత అయినా పడితే అది అంతిమంగా నాశనానికి దారి తీస్తుందన్నమాట. ఇజ్రాయెల్ ఏమనుకున్నా అంటే మాకు అంత పవర్ ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయాలనుకుంటారు. కానీ దేవుని ముందు అవి ఏమీ పని కాకుండా పోయాయి అనమాట. తీర్పు మరియు కన్నీరు. మీకా మొదటి అధ్యాయం రెండు సత్యాలు మనం వెల్లడిస్తున్నాం. ఫస్ట్ చాప్టర్ ఎలా అంటే దేవుని న్యాయం ఆపలేనిది. ఏంటి? దేవుని న్యాయం అసలు ఆపలేం మనం. మరియు తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ అత్యంత లోతైంది. చూసారా, దేవుని న్యాయాన్ని ఆపలేము. అంతేకాకుండా దేవుని, అది మాత్రమే కాదు కానీ దేవుని ప్రేమ అత్యంత లోతైంది అనమాట. ఆయన తీర్పు తీరుస్తాడు కానీ కన్నీటితో. ఆయన న్యాయవంతుడు. ప్రజలు చేసిన తప్పు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి కాబట్టి తీర్పు తీరుస్తాడు. కానీ ఎలా అంటే తన కన్నీటితో అనమాట. బాధపడుతుని తను తీర్పు తీర్చాల్సి వచ్చింది అనమాట. మనం ఇంకా చాప్టర్ 2కి వెళ్దాం. చాప్టర్ 2 ఎలా ఉంటుందంటే మనకి 2 వర్గాల మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి న్యాయారోపణ ఎవరి మీద ఉంటుందంటే అక్రమంగా ఆక్రమిస్తున్న న్యాయబద్ధులు ఉంటారు భూముల్ని, వాళ్ళ మీద తీర్పు తీరుస్తుంటారు అనమాట దేవుడు. చాప్టర్ 2, 6-11 వరకు ఎలా ఉంటుందంటే సత్యాన్ని మరి అబద్ధాన్ని ప్రవక్తలకు, అంటే సత్యపు ప్రవక్తల మధ్య పోరాటం అన్నమాట. దేవునికి అసత్య ప్రవక్తల మధ్య పోరాటం అన్నమాట. ఇద్దరిని, ఒకరిని అన్యాయస్తుల పైన దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఇంకోవైపు తన ప్రవక్తలని చెప్పుకుంటూ అన్యాయంగా ఉన్నటువంటి ప్రవక్తను తీర్పు తీరుస్తూ ఉంటాడు అనమాట. లాస్ట్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే శేషించిన వారి కోసం దేవుని నిరీక్షణ కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాం కదా, ఒకవైపు జడ్జిమెంట్ కనిపిస్తూ ఉంటుంది, ఇంకోవైపు మనకి హోప్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంతగా అసలుకి చెడిపోయి ఉన్నారంటే మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చాప్టర్ 2లో. రాత్రి వేళ కీడుని యోచించుట అంటే వాళ్ళు రాత్రి వేళ కీడుని యోచిస్తూ ఉంటారంట. వాళ్ళు అన్యాయస్తులు ఇతరు పోవాలని ఎలా వారి ఇళ్లను బలవంతంగా ఆక్రమిస్తూ ఉంటారంట. కుటుంబాలను వారి స్వాస్థ్యం నుండి వెళ్ళగొట్టాయి అణిచివేయాలని ఎంతో ఆలోచిస్తూ ఉంటారంట వాళ్ళు. ఇది ఎలా చూపిస్తుందంటే మనుషుల యొక్క కఠినత్వాన్ని, వాళ్ళ ఒక బ్యాడ్ రియాలిటీని చూపిస్తూ ఉంటుంది అన్నమాట మనకి ఈ చాప్టర్. ఇక్కడ నేను చెప్పాలని ఆశపడుతున్నామంటే, సరే భూమిని కబ్జా చేస్తే దేవునికి భూమి అంటే కొంచెం మనకి వెరైటీ కనిపించవచ్చు. ఇలాంటి కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూలు ఎందుకు దేవుడు బాధపడుతున్నాడు అంటే, భూమి కేవలం ఒక ఆస్తి కాదన్నమాట. ఎందుకంటే అది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన నిబంధన స్వాస్థం. ఇజ్రాయెల్ ఏంటి? దేవుని స్వాస్థం. అది అబ్రహాంకి ఇచ్చినటువంటి స్వాస్థం అన్నమాట. భూమిని దొంగిలించడం అంటే ఎలా అంటే కేవలము అది ఆర్థిక నేరం కాదనమాట. దేవుడి నిబంధన ఉల్లంఘించమంట. దేవుడు ఇచ్చిన ఆ భూమిని నువ్వు అన్యాయంగా దొంగలిస్తూ, ఒకరిని అణిచివేస్తూ, మోసంగా సంపాదిస్తున్నావు అంటే అది ఎలా అంటే దేవుని యొక్క భూమిని, దేవుని యొక్క నిబంధననే నువ్వు ఉల్లంఘిస్తున్నట్టు అనమాట అది. సో ఎప్పుడైతే దేవుడికి, ప్రజలకు, భూమికి మధ్య ఎప్పుడైతే ఈ వివాదం జరిగిందో, అన్యాయం జరుగుతుందో, అది డైరెక్ట్ గా దేవుని మీద చూపించిందన్నమాట. సో దేవుడు ఏమంటున్నాడంటే మీరు అన్యాయం చేస్తున్నారు, నా నిబంధన ఉల్లంఘిస్తున్నారని మనకి చాప్టర్ 2లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ధనవంతులు ఏం చేస్తున్నారు?
దురాశతో దోపిడీ చేస్తూ ఉంటారు అన్నమాట. మీకా ప్రవక్త ఎలా ఉంటాడంటే బలమైన సందేశం ఏమి ఇస్తూ ఉంటాడంటే ఆర్థిక అన్యాయం దేవునిపై చేసే ఆధ్యాత్మిక తిరుగుబాటు. నేను ఒకసారి రిపీట్ చేస్తాను. ఆర్థికంగా అన్యాయం చేస్తున్నాము అంటే మనము దేవుని పైన ఆధ్యాత్మికంగా తిరుగుబాటు చేస్తున్నట్టే అనమాట. అర్థమైందా? మనము జస్ట్ ఆర్థికంగానే మోసం చేస్తున్నాము, అన్యాయం చేస్తున్నాం అనుకుంటాం కానీ అది డైరెక్ట్ గా ఆర్థిక మాత్రమే కాదన్నమాట. దేవునికి ఆధ్యాత్మికంగానే తిరుగుబాటు చేస్తాం అనమాట. ఎందుకంటే సమస్తం ఎవరిది? దేవునిదే. ఇజ్రాయెల్ దేశము దేవుని స్వాస్థ్యం అనమాట. ఇజ్రాయెల్ అన్యాయస్తులు దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఇంకొక కమ్యూనిటీ చెప్పాం కదా, ఒకరు భూమిని కబ్జా చేస్తున్న అన్యాయస్తులు, ఇంకో వైపు ప్రవక్తలు అనమాట. పేరుకి ప్రవక్తలు చెప్పుకుంటూ అబద్ధాన్ని ప్రవచిస్తూ ప్రజలు మోసం చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. దేవుని సత్యం ప్రకటిస్తూ ప్రవక్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఎలా ఎదిరిస్తున్నారంటే వాళ్ళ సుఖం కోసము, శ్రేయస్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని ప్రజలు మొబ్బే చేస్తున్నారు అన్నమాట. మీరు మంచిగా ఉంటారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు కళ్ళు ఎదురుగానే. ప్రవక్తలు తెలిసి అనమాట, అరే అది తప్పు అని. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బు కోసం ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాలను, దేవుని యొక్క ఆ ప్రవచనాలను అమ్ముకుంటున్నారు అనమాట. దేవుడు వాళ్ళ వైపు ఎంతో జడ్జిమెంటల్ గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. మీ కాలం మనకి అబద్ధ భక్తులు ఎలా ఉన్నారంటే సౌకర్యం మరియు అబద్ధపు శాంతి. సౌకర్యంగా, శాంతిగా అంటే అబద్ధంగా చెప్పి శాంతంగా ఉన్నారు కానీ నిజమైన భక్తి ఎలా ఉంటాడంటే కఠినమైనప్పటికీ, అది సత్యం కదా, కఠినమైన సత్యము మరియు దేవుని తీర్పు ఆ రెండు చెప్తారు. నిజమైన ప్రవక్త ఎలా ఉంటాడంటే సత్యం కఠినమైంది కానీ దాన్ని చెప్పడానికి రెడీగా ఉంటారు అన్నమాట ప్రవక్త. వాళ్ళు ఈ అబద్ధ భక్తులు ఎలా ఉన్నారంటే డబ్బు కోసము, స్వలోభం కోసము, దానికోసం వాళ్ళు ప్రయాణిస్తున్నారు. డబ్బు వస్తుంది నాకు ఏదైనా చెప్పొచ్చు అని ఉన్నారు కానీ నిజమైన ప్రవక్త ఎలా ఉంటారంటే ఎప్పుడు దేవుని ఆజ్ఞ మాత్రం మాటిస్తాడు. అబద్ధ ప్రవక్తల స్థానం ఎవరిలో ఉంటారంటే ప్రవక్త ఎలా ఉంటాడంటే వ్యవస్థకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేస్తుంటాడు అనమాట. ఆ ఒంటరి పోరాటం చేస్తున్న వ్యక్తే మన మీకా అనమాట. మానవ నాయకత్వం సంపూర్ణ వైఫల్యం. ఆర్థిక నాయకులు మందని దోచుకుంటున్నారు, ఇటు సైడ్ ఆధ్యాత్మిక నాయకులు మందని దోచుకుంటున్నారు. అర్థం కదా, ఇద్దరు ఉన్నారన్నమాట. న్యాయం చేయాల్సిన రాజులు, న్యాయాధిపతులు దోచుకుంటున్నారు. ఇటు సైడ్ ఆధ్యాత్మిక నాయకులు అంటే ప్రవక్తలు దోచుకుంటున్నారన్నమాట ప్రజలని. ఇద్దరు దోచుకుంటున్నారన్నమాట. భూ సంబంధమైన కాపరులు విఫలమైనందున వంద చెదిరిపోయింది. మానవ నాయకత్వం మానవ నాయకత్వం పూర్తిగా కాబట్టి దేవుడే స్వయంగా కాపరిగా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఎప్పుడైతే ఒక మంచి కాపరిగా, ఒక మంచి నాయకుడు ఉండాల్సిన రాజు, న్యాయాధిపతులే ప్రజలు మోసం చేస్తూ, ఇటువైపు ఒక మంచి ఆధ్యాత్మిక గురువుగా, ఒక మంచి ప్రవక్తగా ప్రజలు మంచి చెప్పాల్సిన వాళ్ళే మోసం చేస్తున్న టైంలో ఇంకా మనకి హోప్ లేదా? ఇంకా ఏమవుతుంది? ఇశ్రాయేల్ నాశనం అవుతుందా అంటే మీకా చెప్తున్న ప్రవచనం ఏమంటే స్వయంగా దేవుడు ఒక కాపరిగా రాబోతున్నాడు వాళ్ళ మధ్యలోకి. ఒక హోప్ కనిపిస్తుంది అన్నమాట. ఎవరు అంటే దేవుడు స్వయంగా తన ప్రజలను విడిచిపెట్టలేదు అన్నమాట. విడిచిపెట్టకుండా ఏం చేస్తా అంటే ఈ తీర్పు ఉంది, తీర్పు మధ్యలో మీకా గ్రంథం అద్భుతమైన నిరీక్షణ చూపిస్తుందన్నమాట. దేవుడు స్వయంగా ఒక మంచి కాపరిగా పోతున్నాడు. చేస్తాడు చెదిరిపోయిన వాడిని తను సమకూరుస్తాడు అనమాట. వాడిని రక్షించబోతున్నాడు అనమాట. ఎప్పుడైతే దేవుడు నమ్మి ఒక నాయకుడినిగా, ఒక ప్రవక్తగా ఎన్నుకున్న వాళ్ళే మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న టైంలో స్వయంగా దేవుడు దిగాల్సి వచ్చింది అనమాట. దేవుడు ఏం చెప్తానంటే నేను మీకు ఒక మంచి కాపరిగా ఉంటాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, నిరీక్షణ చూపిస్తూ ఉంటాడు అనమాట. మనకి ముందు నడిచిన గొప్ప కాపరి అనమాట దేవుడు. బంధకాల నుండి విడిపిస్తాడు. దేవుడు ఒక కాపరిగా, రాజుగా విడిపించే వారికి మనం ముందు నడుస్తుంటాడు అనమాట. ఎందుకోసం అంటే ఆయన శేషించిన వాడిని, ఆయన ఇంకా ఇష్టపడుతున్న వాడిని, దేవుని ప్రేమిస్తాం వాడిని రక్షించడం కోసం ఆయన రెడీగా ఉన్నాడు అనమాట. ఈ ప్రవచనం జస్ట్ అప్పటికి మాత్రమే కాదు కానీ భవిష్యత్తులో రాబోయే దావీదు రాజును మరియు ముఖ్యంగా మన మంచి కాపరి అయిన యేసుక్రీస్తు గురించి స్పష్టంగా సూచిస్తుంది అనమాట. మంచి కాపరిగా యేసు చెప్తారు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని అనేసి. సో అది ఇది మీకా గ్రంథం ఎలా ఉంటుందంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట దేవుని యొక్క కాపరిని, యేసు ప్రభువు వారు కాపరిగా రాబోతున్నాడు అనేసి. థర్డ్ చాప్టర్ లోకి వెళ్తే ఇక్కడ ఒక వ్యవస్థ, ఒక కమ్యూనిటీ లేదంటే ఒక సొసైటీ ఉండాల్సిన రీతిలో ఉండకుండా ఎప్పుడైతే అన్యాయాన్ని, అక్రమాన్ని, అవినీతిని ఎప్పుడైతే చూపిస్తూ ఉంటారో మీకా గ్రంథం థర్డ్ చాప్టర్ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి పైన చేసిన విమర్శన కాదన్నమాట ఇది.
ఇది మొత్తం నాయకత్వ వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నించే ఒక చారిత్రాత్మక తీర్పు అనమాట. ఏంటి జస్ట్ ఒక వ్యక్తి గురించి, ఒక ఇజ్రాయెల్, ఒక ప్రాంతం గురించి, ఒక ప్రజల గురించి కాదు కానీ పూర్తి ఒక వ్యవస్థే అనమాట. ఒక సొసైటీ, ఒక కమ్యూనిటీ, ఒక డెమోక్రటిక్ కంట్రీ, లేదంటే అలా కూడా చెప్పచ్చు మనం, ఒక వ్యవస్థనే ప్రశ్నిస్తున్న ఒక చరిత్రాత్మక తీర్పు అనమాట. నాయకులు, ప్రజలు ఉంటారు. నాయకులు ఏం చేస్తున్నారు? ప్రజలను దోచుకుంటున్నారు, క్రూరత్వంగా ఉన్నారు, ఆర్థిక అణచివేత. అసలుకి నాయకులుగా ఉండాల్సిన వాళ్ళు నాయకులుగా ఉండకుండా ఉన్నారు అనమాట. ప్రజల్ని ఘోరంగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే, నా ప్రజా చర్మాల్ని చీల్స్తున్నారు అని ఉంటుందన్నమాట వర్డ్ మనకి చాప్టర్ 3 లో. ఎంత ఘోరంగా వాయబడిందంటే ఇది, ప్రజలను ఏం చేస్తున్నారంటే వాళ్ళు చీలుస్తున్నారంట. పాలకుల స్వార్థం ప్రజలకు ఎలా మింగివేస్తుందో తెలిపే ఒక భయంకరమైన రూపం అనమాట ఇది. ఈ వర్డింగ్ ఎంతగా యూస్ చేయబడిందంటే ప్రజలను అంతగా మోసం చేస్తున్నారు అనమాట నాయకులుగా ఉండాల్సిన వాళ్ళు. ఒక నేను చెప్పాలని ఆశపడుతున్నాను, నాయకత్వం మైనస్ న్యాయం అదేమంటే హింస అనమాట. అది న్యాయం లోపించినప్పుడు నాయకత్వం కేవలం ప్రజలను అణిచివేసే క్రూరమైన ఆయుధంగా మారిపోతుంది అనమాట. న్యాయంగా ఉండాల్సిన ప్రజలు ఎప్పుడైతే న్యాయాన్ని మర్చిపోతారో ఒక క్రూరమైన మనుషులా మారిపోతారు అన్నమాట. ఇప్పుడు మనం అదే చూస్తూ ఉంటాం కదా, నాయకత్వం ఉండాల్సిన వాళ్ళు ఎప్పుడైతే అన్యాయాన్ని చేస్తూ న్యాయానికి ఆపోజిట్ గా వెళ్ళిపోతూ ఉంటారో అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ఒక హింస జరుగుతూ ఉంటుంది, ఒక ఘోరమైన సంఘటన జరుగుతూ ఉంటాయి అన్నమాట. వ్యాపారంగా మారిన ఆధ్యాత్మికత. డబ్బు చెల్లించిన వారికి మాత్రమే శాంతి అనే సందేశం డబ్బు ఇవ్వని వారిపై ఆధ్యాత్మిక దాడులు అనమాట. అబద్ధ భక్తులు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని తమ లాభం కోసం, డబ్బు కోసం అమ్ముకుంటున్నారు అనమాట. ఎలా అంటే దేవుని వాక్యాన్ని నువ్వు డబ్బు ఇస్తున్నావా, నువ్వు మంచివాడు అనమాట. నువ్వు ఎటువంటి తప్పు చేసినా పర్లేదు అనమాట. నీ దగ్గర డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారంటే వాళ్ళు దేవుని ఒక వాక్యాన్ని తనకు తగ్గట్టుగా మారుస్తున్నారు అనమాట. మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చాలా సార్లు. ప్రవచనాల మధ్య వ్యత్యాసం ఎలా అంటే అబద్ధ భక్తులు ఏం చేస్తూ ఉంటారు? ఓన్లీ డబ్బు కోసం ఆశపడతాం, వాళ్ళ ఉద్దేశం డబ్బు కోసం అనమాట. కానీ నిజమైన భక్తి ఏం చేస్తా అంటే దేవుని పిలుపును, దేవుని ఒక వాక్యాన్ని వెల్లడిస్తున్నాడు అనమాట. తన సందేశం జస్ట్ శాంతి శాంతి, ప్రజల ఆదరణ కోసం మాత్రమే చెప్తున్నాడు అబద్ధ భక్తులు. కానీ మీకా మాత్రం కఠినమైన నిజం చెప్తున్నాడు. దేవుడు ఇంతగా బాధపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు మీకోసం అని చెప్పి కఠినమైన నిజాన్ని చెప్తున్నాడు అనమాట మీకా. అబద్ధ భక్తుల శక్తి ఏమంటే మానవ దురాశ, వాళ్ళ దురాశే వాళ్ళకి ఒక శక్తి అనమాట. కానీ మీకాకున్నటువంటి శక్తి ఎవరంటే దేవుని ఆత్మ అనమాట. అబద్ధ ప్రవక్త ప్రధాన లక్ష్యం ఎలా ఉంటుందంటే స్వార్థపూర్వకంగా ఉంటారన్నమాట అబద్ధ ప్రవక్తలు. కానీ మీకా మాత్రం నైతిక ధైర్యం. ఎలా అంటే దేవుని దగ్గర నుండి వచ్చినట్టు ధైర్యంతో, తనకు లక్ష్యం ఏంటంటే నైతికం అనమాట, విలువైందన్నమాట, ప్రజలను ప్రేమించాలన్న గుణంతో కలిగి ఉన్నాడు మీకా. మనకి ఓటింగ్ ఉంటుంది, ఎలా ఉంటుందంటే నేను యెహోవా ఆత్మ చేత బలము చేత నింపబడి ఉన్నాను అని మీకా చెప్తుంటారు మనం. ఎలా అంటే దేవుని ఆత్మ, ధైర్యం, న్యాయం, నైతిక ధైర్యం. నిజమైన నాయకత్వానికి జనాదరణ కాదనమాట, ప్రజల ఆదరణ కాదు, కానీ నైతిక ధైర్యమే మనకు ముఖ్యం. దేవుని దగ్గర నుంచి వచ్చే ధైర్యము, నైతికంగా ఉన్నటువంటి ఆ ధైర్యమే మనకు ముఖ్యం అనమాట. ప్రజల నమ్మకం ఎలా అంటే దేవుడు తన సొంత నగరాన్ని ఎప్పటికీ నాశనం చేయడు. ఇజ్రాయెల్ ఎలా అనుకుంటూ ఉంటారు అంటే మనకి చాప్టర్ లో ఉంటుంది. ఈ చాప్టర్ లో దేవుడు తన సొంత ప్రజలు ఎందుకు నాశనం చేస్తాడు, దేవుడు నాశనం చేయడలే అన్న నమ్మకంతో ఉంటారు అన్నమాట. కానీ మీకా ఏం చెప్తున్నారంటే తన వాస్తవం ఎలా ఉంటుందంటే మతపరమైన చిహ్నాలు పాపపు వ్యర్థాన్ని రక్షించలేదు అంతే. ఇప్పుడు బయటికి మతపరంగా ఒక పెద్ద ఇజ్రాయెల్కి టెంపుల్ ఉంది, మతపరంగా వాళ్ళు ఎంతో చేస్తున్నారు, ఎన్నో ఆచారాలు పాటిస్తున్నారు, కానీ అవి వాళ్ళు రక్షించలేవు. ఎంత పెద్ద టెంపుల్ ఉన్నప్పటికీ నువ్వు తప్పు చేస్తున్నప్పుడు దేవుని దృష్టిలో మనం ఖచ్చితంగా జడ్జిమెంట్ కిందకి వస్తాం అది చెప్తూ ఉంటారు అన్నమాట. మీకా మీరు మతపరమైన ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ మీ పాపము ఆ మతపరం నుండి, మీ పాపం నుండి రక్షించలేదు అన్న వాస్తవాన్ని చెప్తూ ఉంటారు అనమాట మీకా మనకి. తను చెప్పేది ఒకటే, యెరూషలేము దేవాలయం రెండు నాశనం అవుతాయి మీరు ఇలాగే ఉంటే. న్యాయం లేని సమాజం యొక్క అంతిమ గమ్యం అంటే నాశనమే అని చెప్తూ ఉంటారు అనమాట మీకా. ఇక మనకి మీకాలో మీకాలో 3:12 ఉన్నటువంటి అది ఇర్మియాలో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇర్మియాలో కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇర్మియా కూడా దాన్ని కోట్ చేస్తూ మాట్లాడతారు అనమాట. నేను వర్స్ మళ్ళీ పంపిస్తాను, ఇక్కడ మిస్ అయి ఉంటుంది. ఇర్మియా కూడా కోట్ చేస్తాడు మీకాని. సేమ్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నప్పుడు తన ప్రవచిస్తున్నప్పుడు మీకా చెప్పిన కోట్ ని యూస్ చేస్తూ మీరు చెడిపోయి ఉన్నారు, దేవుడు ఉగ్రత రాబోతుంది అన్న జడ్జిమెంట్ ని దాన్ని యూస్ చేస్తుంటారు అనమాట ఇర్మియా. నెక్స్ట్ న్యాయమైన నాయకత్వ పునాదులు. అసలు నిజమైన నాయకత్వం ఏంటి? నిజమైన అసలుకి దేవుడు కోరుకుంటున్న నాయకత్వం ఏమంటే 3 ఉంటాయి మనకి: దేవుని ఆత్మ, న్యాయము, నైతిక ధైర్యం.
పతనాన్ని నివారించాలంటే ఈ 3 అంశాలు కలయిక నాయకత్వంలో అత్యవసరం అనమాట. దేవుని ఆత్మతో ఉండాలి, న్యాయంగా ఉండాలి, నైతిక ధైర్యం కూడా కలిగి ఉండాలన్నమాట. అదే నిజమైన నాయకత్వానికి మనకి దారితీస్తుంది అనమాట. అధికార నిర్మాణం ఎల్లప్పుడూ న్యాయం మరియు దైవిక సత్యం ద్వారా అంచనా వేయబడాలి. మీకా 3 ఒక చారిత్రాత్మక హెచ్చరిక మాత్రమే కాదు, కానీ నేటికి సజీవంగా ఉన్న ఒక కొలమానం అనమాట. ఇది ఒక కొలమానం. ఎలా అంటే అధికార నిర్మాణాలు ఎప్పుడు ఎలా ఉండాలంటే న్యాయం ప్లస్ దైవిక సత్యం, దేవుని ఆత్మ, ఈ మూడింటితో మనం బ్యాలెన్స్ చేయగలగాలన్నమాట. అప్పుడే ఒక న్యాయం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం మీకా 4కి వచ్చేసాం. 4లో మనకి మొత్తం ఏం కనిపిస్తుంది అంటే ఒక యెరూషలేం యొక్క భవిష్యత్ మహిమ, దేవుడు తీసుకురాబోతున్న ఒక హోప్ కనిపిస్తూ ఉంటుంది మనకి. దేవుడు ఏం చెప్తూ ఉంటారంటే ఇశ్రాయేల్ ద్వారా అనేక మంది ప్రజలు రక్షించబడతారు, ఒక శాంతి ప్రవహిస్తుంది, దేవుని దైవిక బోధన మరియు శాంతి ప్రవహిస్తుంది, దైవిక బోధన మరియు శాంతి ప్రవహిస్తుంది అన్న మాట మనకి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ కనిపిస్తుంటాయి అనమాట. జనాంగాలు దేవుని దగ్గరికి వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు, ఈ పర్వతం దగ్గరికి వస్తారు అన్న ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మీకా చెప్తుంది ఏమంటే పరలోకము మరియు భూమి కలిసే స్థలం అనమాట. అదేంటి భూమి పరలోకమే కలిసే స్థలం ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఇజ్రాయెల్ ని, సియోన్ని ఎలా యూజ్ చేయబోతున్నాడంటే పరలోకాన్ని భూలోకాన్ని కలిసే స్థలముగా, అంటే ఇజ్రాయెల్ పరలోకంగా భూలోకం కలుసుకునే కేంద్రంగా మారుస్తానని దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట. అదే అనమాట ఇజ్రాయెల్ కి ఉన్న హోప్. ఏ విధంగా అంటే వారి కత్తులు ఎలా మారుతాయంట అంటే నాగటి కర్రలుగా మారుతాయి అనే కొన్ని మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనము చాప్టర్ 4:3 చూస్తే దేవుడు ఏం చెప్తుంటే ఒక హోప్ కనిపిస్తుంటుంది అనమాట. కత్తులు ఎలా మారుతాయంటే నాగటి కర్రలుగా మారుతాయి, అంటే ఉపయోగంగా మారుతాయి అనేసి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. దేవుని ఒక హోప్ కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. ప్రజలు చెడిపోయిన వారు బలహీనంగా ఉంటారు కానీ సమకూర్చబడతారు అన్న మాటలు కనిపిస్తూ ఉంటాయి. బబులోనికి వెళ్ళే చెరకు వెళ్ళే ఆ ప్రస్థానం కనుక కనిపిస్తుంది, కానీ సియోను ఆధ్యాత్మికంగా కేంద్రంగా మారబోతుంది అన్న ప్రస్థానం మనకు కనిపిస్తుంది అనమాట. ప్రపంచ స్థితి యుద్ధంగా ఉంటుంది, కానీ ఇటు సైడ్ కనిపించే హోప్ ఏమంటే దేవుడు సంపూర్ణ శాంతిని తీసుకురాబోతున్నాడు ఇశ్రాయెల్ ద్వారా. ఇశ్రాయెల్ ఒక ప్లాట్ఫామ్ లాగా మనం యూజ్ చేయబోతున్నాడు దేవుడు. దాని ద్వారా అనేక మంది ప్రజలు రక్షించబోతున్నాడు దేవుడు అన్న ఎక్స్ప్లెనేషన్ మనకు కనిపిస్తుంది అన్నమాట 4th చాప్టర్ లో. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందంటే 6-8 ఎలా ఉంటుందంటే చాప్టర్ వర్సెస్ లో కుంటివారు, బలహీనులు, చెడిపోయిన వారు కూడా దేవుని దయ ద్వారా ఒక బలమైన శేషంగా మారబోతున్నారు. దేవుడు వాళ్ళని మారుస్తాడు, శేషించిన వారిని సమకూరుస్తాడు అన్న గొప్ప హోప్ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు ఎవరైనా ఉపయోగించగలడు, దేవుని దయని చూపిస్తారు వాళ్ళ మీద అన్న ఒక హోప్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనకి. బబులోను వాళ్ళ చెరకి వెళ్ళినప్పటికీ దేవుడు ఏం మాట్లాడుతుంటే భవిష్యత్తు ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు. ఇది మనం ప్రవచనం నెరవేరుతుంది అన్నమాట. ఎప్పుడైతే బబులోను చెరలో వెళ్తారో ఇజ్రాయేల్, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాం. ఇది నిజంగా నెరవేరింది అన్నమాట మీకా ఒక గ్రంథంలో. మనకి ప్రస్తుత వాస్తవాలు కనిపిస్తుంది. ప్రజలు చెదిరిపోయి ఉంటారు. సమీప భవిష్యత్తు ఎలా ఉందంటే ఖచ్చితంగా బబులోను వచ్చి చెర తీసుకెళ్తారు అని ఉంటుంది అనమాట. కానీ దేవుడు ఇక్కడ చూపిస్తున్న ఒక హోప్ ఏమంటే ఖచ్చితంగా వాళ్ళు చెరకు వెళ్ళినప్పటికీ తిరిగి వస్తారు, ఇశ్రాయేల్ తిరిగి వస్తారు. వారి ద్వారానే ఒక శాంతి, ఒక దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అన్న ఒక హోప్ కనిపిస్తుంటుంది అనమాట మనకి. తీర్పు తర్వాత పునరుద్ధానం వస్తుంది. విరిగిన వారందరికీ దేవుని సియోనులో ఆశ్రయం ఉందన్నమాట. యుద్ధాలు శాంతిగా మారుతాయి. దేవుని వాగ్దానం ఎప్పటికీ ఉండాలన్నమాట. మీకా 4 మనకి ఎలా ఉంటుంది. మీకా 5 లో మనకి చాలా కీ పాయింట్ అనమాట. ఇంకా 5th చాప్టర్ లో మనకి ఎవరు కనిపిస్తారు అంటే యేసుప్రభువు యొక్క పుట్టుక, ఆయన ఎక్కడ పుడతారు, ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంటుంది మనకి. ఇది మాథ్యూలో మనకు కోట్ చేయబడింది. అత్యంత ప్రసిద్ధ ప్రవచనం అంటే ఒక పాలకుడు వస్తాడు, ఆయన బెత్లెహేంలో పుడతాడు అన్న హోప్ కనిపిస్తుంటుంది అన్నమాట మనకి మీకాలో. చిన్న లేదా ప్రాముఖ్యత అసలు లేని గ్రామం అనమాట బెత్లెహేం. కానీ అది దావీదు స్వాస్థ్యంగా దేవుడు తన మహిమను చూపించడానికి ఎల్లప్పుడూ వినయపూర్వకమైన ప్రదేశాలు ఎంచుకుంటాడన్న ప్రవచనంతో వస్తుందన్నమాట. ఇది దేవుడు తన చిత్త నెరవేర్చాలి, తన మహిమను చూపించడానికి వినయమైన, అసలుకి లోకం దృష్టిలో అంత గొప్పగా లేనప్పటికీ, చిన్నగా ఉన్నప్పటికీ, ప్రాముఖ్యత లేని గ్రామం అయినప్పటికీ దేవుడు దాన్ని ఎంచుకుంటాడు. దాంట్లో ఉండి దేవుడు యేసుప్రభువు రాబోతున్నారన్న ప్రవచనం మనకు కనిపిస్తామట. మీకా పట్ల మాథ్యూ 2 లో మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. యేసుక్రీస్తు జననము మనకి మీకాలో ప్రవేశించబడింది అనమాట. ఆయన ఎలా ఉంటారంటే 3 ప్రాముఖ్యమైన పాత్రలు ఉన్నమాట. యేసుప్రభువు ఏం చేస్తారు, ఒక మంచి కాపరిగా, ఒక శాంతి దూతగా, అంటే ఆయన నిజమైన సమాధానం అనుగ్రహిస్తారని, ఒక విజేత, ఆయన శత్రువులను ఓడించి రక్షిస్తారని. ఇక్కడే మనం ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ లిటరల్ ఎలా తీసుకున్నారంటే దేవుడు శత్రువులను ఓడిస్తాడు అంటే వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేశారంటే యేసుప్రభువు వారిని
రోమాతో యుద్ధం చేస్తాడు, రోమా సామ్రాజ్యం నాశనం చేస్తాడు. వాళ్ళు ఫిజికల్ గా ఆలోచించారు అనమాట ఇస్రాయల్. కానీ దేవుడు చెప్తున్న ఫిజికల్ కాదు, కానీ దేవుడు రక్షణ ఎలా వచ్చిందంటే మన పాపం నుండి విముక్తి వచ్చింది అనమాట, మన శాపం నుండి విముక్తి వచ్చిందన్నమాట. సువార్త అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళింది అనమాట. అక్కడ మీకా ప్రవచించిన ప్రతి ఒక్కటి ఏ విధంగా చెప్పాడో, ఇజ్రాయెల్ ద్వారా దేవుని రాజ్యం ఎలా స్థాపించబడిందంటే యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడింది అనమాట. మనకి ఆయన తన ప్రజలు నిజమైన కాపరిగా ఉంటాడండి. ప్రవచనం మనకు కనిపిస్తుంది అనమాట. రాజ్య శుద్ధీకరణ, రాజు రాక రాజ్య శుద్ధీకరణను కోరుతుంది. దేవుని శాంతి మరియు లోక పాపం కలిసి ఉండలేదు కదా. దేవుని శాంతి ప్లస్ లోక పాపం కలిసి ఉండదు. సో దేవుడు ఏం చేయబోతున్నా అంటే శుద్ధి చేయబోతున్నాం అంట ఈ లోకాన్ని. ఏ విధంగా అంటే మనకి చూస్తుంటే ఎలా ఉంటుందంటే 3 మనకు కనిపిస్తాయి: విగ్రహారాధన, మంత్రజాలం, సైనిక గర్వం. ఈ 3ని దేవుడు నాశనం చేయబోతున్నాం అనమాట. నిజమే దేవుని రాజ్యం ఈ అపవిత్రతను పూర్తిగా తొలగిస్తామట. మనకి చాప్టర్ 5 లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందంటే విగ్రహారాధన దేవుడు నిర్మించబోతున్నాడు. ఈ మంత్రజాలం అపవిత్ర శక్తులపై ఆధారపడటం, అన్ని దేవతలను పూజించడం, వీటిని నాశనం చేయబోతున్నాడు. ప్రజల యుద్ధాల సైనిక బలం మీద, యుద్ధాల మీద వాళ్ళు ఆధారపడుతుంటారు. దేవుడు దాని ఏం చెప్తాడు, దాని మీద మీకు ఎటువంటి రక్షణ దొరకదు, దాని కూడా నేను నాశనం చేయబోతున్నాను జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. మామూలుగా శుద్ధీకరించిన లోకాలు ఉంటుందంటే ఆయుధాలు మరియు సైనిక బలంతో రక్షణ ఉందనుకుంటూ ఉంటారు. కానీ దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే ఒక మంచి కాపరి యేసు వారు ఆయన క్రీస్తుపై ఆధారపడుతూ క్రీస్తుపై ఆధారపడటమే అన్నమాట మనకి భద్రత అనేది. మామూలుగా మంత్రజాలం మరియు అంధకార శక్తులపై నమ్మకం ఉంచుతారు అన్నమాట. కానీ మెస్సే రాజ్యం ఎలా ఉంటుందంటే దేవుని పైన, దేవుని సత్యం పైన, దేవుని శక్తి పైన మనం ఆధారపడతాం అన్నమాట ఆయన రాజ్యంలో. ఈ రాజ్యంలో లోకరాజ్యం ఉంటుందంటే మానవ నిర్మాణ విగ్రహాలు ఆరాధిస్తారు అన్నమాట. కానీ ఇక్కడ దేవుని రాజ్యంలో రాజ్యం ఎలా ఉంటుందంటే సృష్టికర్త అయిన దేవుని మనం మాత్రం ఆరాధిస్తాం అన్నమాట. మనం అదే అన్నమాట దేవుని రాజ్యానికి లోక రాజ్యానికి డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. సో మీకు ప్రవశిస్తున్నాడు అనమాట. మెస్సే రాజ్యం రాబోతుంది, దేవుని రాజ్యం రాబోతుంది, మన రెడీగా ఉండాలని మీకు ప్రవచిస్తూ ఉంటాడు అనమాట. దేవుని ముందుకు నిజమైన శాంతి కలగాలంటే ముందుగా విగ్రహారాధన మరియు గర్వం నిర్మూలించబడాలి. ఆయన తన వినయం బెత్లెహేం ద్వారా మనకు దగ్గర అవుతాడు మరియు తన శక్తి ద్వారా మనల్ని రక్షించి శుద్ధిపరుస్తాడు. అంటే దేవుడు ఒక మంచి కాపరిగా ఎలా అంటే తన వినయాన్ని చూపిస్తున్నాడు. బెత్లెహేం అనేది తన వినయం, తన శక్తి ఎలా అంటే తన ద్వారా మనం రక్షించబడబోతున్నాము అన్న ప్రవచనాన్ని మనం మీ కళ్ళలో చూడొచ్చు మన చాప్టర్ లో. నేను 6 and 7 కలిపి చెప్తున్నాను, టైం మనకి అయిపోయి 5 minutes ఉంది. 6, 7 ఎలా ఉంటుందంటే న్యాయం, కనికరం మరియు దేవుని ఒక హోప్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏ విధంగా అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే పాపం చేస్తూ ఉంటుంది ఇశ్రాయేలు, దేవుని తీర్పు వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు పశ్చాత్తాపడాలని చెప్తూ ఉంటారు అనమాట. మీకా ఏం చదువుతుంది పశ్చాత్తాపడితే అంటే దేవుడు మీకా ద్వారా చెప్పేది ఏమంటే ఒక పునరుద్ధరణ అనమాట. ఎప్పుడైతే మెస్సయా వస్తారో ఆయన నిరీక్షణ కోసము తీర్పు అనేది ముగింపు కాదన్నమాట, రక్షకుడే మన అంతిమ శాంతి తెస్తాడు అన్న హోప్ కనిపిస్తుంది అనమాట. మీకా 6 and 7 చాప్టర్ లో. 6th చాప్టర్ ఎలా ఉంటుందంటే అసలు నిజంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఇశ్రాయేల్ న్యాయస్థానాన్ని పిలుస్తుంటాడు అనమాట. అసలు దేవుడు నిజంగా ఏం కోరుకుంటున్నాడు అంటే దేవుడు వాళ్ళకి రిమైండ్ చేస్తుంటాడు అనమాట. ఏ విధంగా వారిని ఇశ్రాయేల్ని ఐగుప్తుని రక్షించాడు, వాళ్ళు ఎలా విమోచించాడు, వాళ్ళని ఏ విధంగా కాపాడుతూ వచ్చాడు అన్న వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఎంతగా వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. దేవుని ప్రశ్న కేవలం ఉందంటే చట్టపరమైనది కాదన్నమాట, అది భావోద్వేగపూర్వకంగా నిబంధన భాష. ఎలా నేను మిమ్మల్ని అబ్రహాం మొదలుకొని ఐగుప్తు నుండి ఎంతో కాపాడుతూ వచ్చానని తన ఒక బాధను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మీకేం నేనేం చేశాను మీకు గుర్తుందని మాట్లాడుతుంటాడు అనమాట. దేవుడు ఏం చెప్తా అంటే ఇజ్రాయెల్ ఒక ప్రశ్న తప్పు ఇజ్రాయెల్ ఒక తప్పు ప్రశ్న ఉంటుందంటే దేవుడు ఎలాంటి బలులు కావాలంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దహన బలులు ఇస్తే సరిపోతుంది, వ్యాధి పొట్టేళ్ళు. కానీ దేవుడు ఆశపడేది ఏమంటే నాకు ఈ దహన బలులు, ఈ పొట్టేళ్ళు, నదులంతా నూనె, అసలుకి ఇవన్నీ నాకు ఏం కాదు, మానవుల యాంత్రికమైన మతాన్ని ఆశ్రయిస్తారన్నమాట. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ కాదు, ఈ లావాదేవీ ఇది ఎలా ఉంటుందంటే దేవునికి మనుషుల మధ్య ఒక ట్రేడింగ్ లా ఉంటుంది అనమాట, ఏదో వ్యాపారంలా జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ దేవుని ఆశపడేది ఏమరా అంటే న్యాయం చేయడం, కనికరం కలిగి ప్రేమించండి, దీనమోస కలిగి ఉన్న నా బాధ చెప్తుంటాడు అనమాట. దేవుడు ఆశపడుతూ ఉంటాడు, నాకు ఎన్ని బలులు ఇస్తే ముందు మీరు న్యాయం లేనప్పుడు, ఎంత అర్పిస్తే, ఎంత టెంపుల్కి వెళ్ళి మీరు ఆరాధిస్తే ముందు మీ ఇతరులను ప్రేమించలేకపోతున్నారు, దీనమనస్సు కలిగి ఉండాలన్న బాధ వ్యక్తపరుస్తూ ఉంటాడు అనమాట మనకి మీ కాలం దేవుడు. మన ఆలోచన ఉందంటే కేవలం ఆచారం అనమాట, జస్ట్ ఏదో ఆచారంలో పాటించాలి అన్న పాటిస్తున్నారు. కానీ దేవుని కోరిక ఏమంటే వాళ్ళ గుణాలు, తన గుణశీలం అంట, వాళ్ళ
క్యారెక్టర్ దేవుడు ఆశపడుతున్నాడు. మీరు దేవుని క్యారెక్టర్ కలిగి ఉండాలి, మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలని దేవుని ఆశపడుతూ ఉంటాడు అనమాట. ఇలా అయిపోయిందంటే వాళ్ళ బోర్డు అయిపోయింది అంటే ఒక యాత్రికంగా ఒక ట్రెడిషనల్ గా అయిపోయింది. ఒక సరే ప్రతిసారి తప్పు చేసినాము వెళ్ళి బలి ఇచ్చినాము అట్లా అయిపోయింది అనమాట. కానీ దేవుడు ఆశపడుతున్నాం అంటే అరే మీ హృదయపూర్వకంగా విధేయత చూపిస్తే అసలుకి ఎటువంటి బలి అవసరం లేదు నాకు, మీరు విధేయత చూపించని దేవుడు ఆశపడుతుంటాడు అనమాట. వీళ్ళు ఎలా అయిపోయారంటే బాహ్యంగా మతపరులు అయిపోయారు, కానీ దేవుడు ఆశపడుతుంది ఏమంటే దీని మనసు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆశపడుతుంటాడు అనమాట. ఇజ్రాయెల్ దగ్గర నుండి దేవుడు తీర్పు తీర్చబోయే మన చాప్టర్ లో కనిపించే 4 ఏమంటే మోసకార వ్యాపారము, వంచన, హింస, అవినీతి, సామాజిక పాపం, నిబంధన శాపాన్ని తీసుకొస్తుంది. కానీ దేవుడు అన్యాయాన్ని తీవ్రంగా పరిణమిస్తాడు అనమాట. ఈ 4టిని నేను కూల్చబోతున్నాను, మీరు జడ్జిమెంట్ రాబోతుందని దేవుడు ఎంతో కఠినంగా మాట్లాడతారు అన్నమాట. మన చాప్టర్ 6 లో. చాప్టర్ 7 వచ్చాం లాస్ట్ గా. దేవుని కనికరం పాపంపై విజయం సాధిస్తుందా అన్న క్వశ్చన్ మనకు కనిపిస్తుంది చాప్టర్ 7 లో. మనం ఇక్కడ చూసినట్టయితే కుటుంబాలు, పొరుగువారు, నాయకులు అందరి మధ్య చూడండి సమాజం నైతికంగా కుప్పకూలినప్పుడు ఎవరిని నమ్మలేని స్థితికి వెళ్ళిపోతుంది అన్నమాట. నిజమే కదా? ఎప్పుడైతే సమాజం నైతికంగా ఒక మోరల్ గా ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఎవరంటే ఎవరిని కుటుంబీకుల్ని, సొంత కుటుంబం వారిని, పొరుగు వారిని, ఎవరిని నమ్మట్లేదేమో. కొన్నిసార్లు నాకు ఈ చాప్టర్ 7 చదువు ఎలా అనిపిస్తుంది అంటే మన ప్రజెంట్ లైఫ్ లాగా అనిపిస్తుంది. అంటే ఎలా అయిపోయింది మన సొసైటీ, ఎవరు నమ్మలేకుండా అయిపోయాం, ఎవరిని నమ్మకుండా ఎందుకులే వాళ్ళ గురించి మనకెందుకు, సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయినా మొత్తం. దేవుడు అదే బాధపడుతుంటాడు అనమాట. ఆల్రెడీ అసలుకి ఇది ఆల్రెడీ ఇజ్రాయెల్ జరిగింది అనమాట. ఎప్పుడైతే నైతికంగా వాళ్ళు పతనమయ్యారో, ఎప్పుడైతే నైతికంగా ఒప్పుకోలిందో ఒకరంటే ఒక నమ్మకం లేకుండా పోయింది అన్నమాట ఇజ్రాయెల్లో. కానీ అక్కడే మనకు హోప్ కనిపిస్తుంది మన చాప్టర్ 7 లో. నేను పడిపోయాను తిరిగి లేతును అని ప్రవక్త చెప్తూ ఉంటాడు అనమాట. ఏ విధంగా అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే దేవుడు పాపాన్ని క్షమిస్తాడా, ఇంత తప్పు చేస్తున్న ఇజ్రాయెల్ని, ఇంత అన్యాయంగా ఉన్న ఇజ్రాయెల్ని దేవుడు రక్షిస్తాడా అంటే మనకి మీకాలో కనిపించే వర్డింగ్ ఎలా అంటే 7:18 లో పాపమును క్షమించుటకు నీ వంటి దేవుడెవరు. ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే అసలు ఇంత ఘోర పాపాలని క్షమించగలిగే దేవుని నీ వంటి దేవుడు ఎవరు అన్న వర్డింగ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడే మనకు ఒకటేమంటే మీకా అంటే అసలు మీనింగ్ ఏమంటే యెహోవా వంటి వారెవరు అన్నమాట. సో సేమ్ అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. గ్రంథం ముగింపులు కూడా దేవుని అసమానమైన క్షమాపణను కీర్తిస్తుందన్నమాట. దేవుడు ఆ పాపి పైన చూపించే ప్రేమను దాన్ని మీకా అసలుకి అనుభవిస్తూ చెప్తున్న మాట ఏమంటే అసలుకి నీలాగా ఒక పాపిని క్షమించగల దేవుడు ఎవరు అనే ఎంతో బాధతో కూడిన మాటలు మాట్లాడుతుంటాడు అన్నమాట. మీకా ఎందుకు క్షమిస్తాడు దేవుడు అంటే ఒక ఫన్నీ ఆన్సర్, అసలు వెరైటీగా ఉంటుంది అన్నమాట ఈ వర్డింగ్. అసలు ఎలా అంటే అది దేవుని యొక్క స్వభావం అన్నమాట. అసలు ఇంత కఠినంగా ఉన్న ఇజ్రాయెల్ కూడా దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు అంటే అది స్వభావం అనమాట, దేవుని స్వభావం అంతే. దానికి మనకి ఆన్సర్ ఏం లేదనమాట. ఎందుకు అంటే స్వభావం, దేవుని యొక్క స్వభావం అలాంటిది అనమాట. కనికరం ప్రేమించును, నమ్మకంగా ఉండును, పాపం క్షమించును, ప్రజలను పొందరించు. ఎందుకు ఇదంతా అంటే దేవుని స్వభావం. మనకి ఇంకా ఆన్సర్ లేదన్నమాట దానికి. ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే అది దేవుని స్వభావం అనమాట. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుని నిబంధన ప్రేమ దేనికన్నా గొప్పదంటే మానవాళి పాపం కన్నా గొప్పదన్నమాట. దేవుని ప్రేమ మానవ చెడుతనం కంటే ఎంతో శక్తివంతమైంది. నిజమే కదా? మన పాపం కన్నా దేవుని ప్రేమ ఎంతో శక్తివంతమైంది. చివరి స్లైడ్లోకి వచ్చాం మనం. అంతిమ దర్శనం మరియు మన బాధ్యత. మీకా గ్రంథం దేవుని భయంకరమైన తీర్పుతో ప్రారంభమైంది. ఆయన అద్భుతమైన కనికరం మరియు రక్షణ రాకడతో ముగిస్తుంది. మన హోప్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. నిరీక్షణ అంతిమ విజయం. నాయకులకు బాధ్యత ఉంది, పేదలు దేవునికి ముఖ్యం, మెస్సియా శాంతిని తెస్తారు. సో మనము మీకాలో చూసినట్టయితే బోత్ జడ్జిమెంట్ వైపు కనిపిస్తూ ఇంకోవైపు హోప్, యేసుక్రీస్తు వారి ద్వారా హోప్ కనిపిస్తాం. అది నెరవేరి మనము యేసుక్రీస్తు వారి రక్షణను మనం అనుభవిస్తున్నాం. అందుబట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదే నా లాస్ట్ స్లైడ్. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. టైంకి ముగించాలని చాలా స్పీడ్గా వెళ్ళాను, కానీ ఇదంతా మీకు ఒకసారి కొంచెం గుర్తున్నప్పలేదు. దీంతో మీరు ప్రేయర్ చేసుకొని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా యోనా మీకా ఈసారి చదివినప్పుడు మీరు కొంచెము డీప్ గా వెళ్ళగలరు, కొంచెం దేవుని మాటలు ఇంకా డీప్ గా అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ దిస్ లాంగ్ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దేవునికి మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
కొంచెము స్పీడ్గా వెళ్ళుంటే క్షమించండి. ఇది నాకు ఫస్ట్ టైం అన్నమాట ఇలా తీసుకోవడం క్లాసెస్. స్లైడ్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను చాలా స్పీడ్గా వెళ్ళాను. కానీ చిన్న ఆశయం అంటే ఇప్పుడు ఇదంతా చూసారు కదా, కొంచెం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ తో మీరు ఈ బుక్ కొంచెం చదివితే ఇంకా దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతారు అని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చేశారు. అయితే ఈ సమయంలో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మీరు బ్రదర్ని అడగొచ్చు. అది యోనా అయినా కావచ్చు, మైకా అయినా, మీకా అయినా కావచ్చు. తేజ గారు మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ అయినప్పుడు కూడా బ్రదర్ చాలా బాగా యాక్ట్ చేశారు. క్లియర్ కట్ యాక్ట్. ఇంకా డౌట్స్ కూడా మాక్సిమం రికవర్ చేస్తారు వెంటనే. ఇన్ కేస్ ఆఫ్ అది వచ్చినప్పుడు కూడా దానికి వెంటనే రికవర్ చేశారు. బాగుంది. ప్రెసిడెంట్ బ్రదర్ నీట్ గా క్లియర్ గా సింపుల్ చాలా బాగుంది. డౌట్ రైట్ చేశారు. ఎంత డౌట్ మాకు డౌట్ వస్తున్న టైంలోనే దానికి ఎక్స్ప్రెషన్ కూడా వెంటనే వచ్చేసింది. అది కొంచెం బాగుంది. దేవునికి మేము థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అయితే ఒక చిన్న డౌట్ బ్రదర్, అంటే ఇందాక నినివే కోసం మాట్లాడేటప్పుడు యోనాకి నినివే అంటే ఇష్టం లేదు కదా, అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే ఏదన్నా రీజన్ కంపల్సరీ ఉందా? ఎందుకని ఇష్టం లేదు, ఎందుకని శత్రువులుగా భావిస్తారు? అంటే ప్రవచనం ఉంది కదా, నినివే వారు వచ్చి నినివేగా అసిరియా రాజ్యం వచ్చి ఇజ్రాయెల్ నాశనం చేయబోతున్న ప్రవచనం ఉందన్నమాట. మీకు అది తెలుసు అనమాట అది. సో తనకి ఎలా ఉందంటే వీళ్ళు ఇప్పుడు నాశనం అయిపోతే మాకు అంటే శత్రువులు వచ్చి నాశనం చేయరు కదా మమ్మల్ని, మళ్ళీ ఎప్పుడైనా నాశనం అయిపోతే బాగుంటుందన్న ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనకి ప్రవచనం ఉందన్నమాట, అసిరియన్స్ వచ్చి ఇజ్రాయెల్ నాశనం చేయబోతున్నారని. సో దాని క్యాపిటల్ వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించు అనేసరికి యోనాకు నచ్చలేదు అనమాట. అరే ఏంది నువ్వు, ఇందుకు మేము ఒక కొటేషన్ యూజ్ చేసా కదా, ఒక ఫ్యామిలీని చంపిన ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించు అంటే వింతగా ఉంటుంది కదా. సో అస్సలు నచ్చలేదు అనమాట. తను ఒక నేషనలిస్ట్ కాబట్టి ఒక ఆ విధంగా. కానీ అట్ ద ఎండ్ మనకు కనిపించేది ఏమంటే తను సెల్ఫ్ సెంటర్డ్ అనమాట. తను ఇజ్రాయెల్ ప్రేమిస్తుంటే కనిపిస్తుంటాడు కానీ తన స్వార్థం కోసం అనమాట. ఎందుకంటే మనిషే కదా, తను కూడా మనలాంటి మనిషే కదా. బట్ స్టిల్ దేవుడు వదిలిపెట్టలేదు అన్నమాట, తన ప్రేమను చూపిస్తూనే వచ్చాడు. మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను మీకు నోట్స్ కావాలని పంపించగలను. ఎందుకంటే ఎందుకు ఇజ్రాయెల్ అంతగా ద్వేషిస్తారు అసిరియన్ రాజ్యాన్ని అంటే, అసిరియన్ రాజ్యం వెంటనే వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళ వెనకాల బాబిలోనియన్స్, వాళ్ళ వెనకాల రోమన్స్, ఎలా అందరూ వాళ్ళు నాశనం చేయడానికే వస్తూ ఉంటారు అనమాట ఇజ్రాయెల్ ని. సో ఎంత దేవుడు వాళ్ళు చెప్పి ఉంటాడు. సో అదే తెలిసి వెళ్ళి శత్రువుని ఎట్లా నేను రక్షించేది, అవసరం నేను చచ్చిపోతాను అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట యోనా ఒక క్యారెక్టర్. చాలా బాగుంటది. నిజమే కదా, ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మామూలుగా మాట్లాడాలి రియాలిటీగా అంటే, ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళి మన స్వార్థ ప్రకటిస్తున్నాము అంటే అసలుకి నిజంగా మనం ప్రేమ కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు వాళ్ళు మన బాధ పెట్టారు, మన శత్రువులు మనకి బాధ పెట్టారు, మనకి ఇష్టం లేకుండా ఉన్నారు వాళ్ళు. బట్ స్టిల్ దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి మనం ప్రేమించగలిగితే చాలా బాగుంటుంది లైఫ్. బ్రదర్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇవి ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారో కొంచెం ఏమైనా చెప్పగలరా? అది బాగుంది. అదే బ్రదర్, అంటే ఇది వచ్చేసి నేను నా దగ్గర చాలా కమెంటరీస్ ఉన్నాయి, కానీ నేను టైం లేకపోవడం వల్ల ఒక 3 కమెంటరీస్ రెఫర్ చేశాను. మామూలుగా SABC లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను అనమాట. మన బెంగళూరులో నేను బైబిల్ కాలేజ్ చదివాను, సదరన్ ఏషియన్ బైబిల్ కాలేజ్ అని మీరు వినుంటారు. వాళ్ళ కమెంటరీస్ ని, బైబిల్ స్పీక్స్ టుడే అనే కమెంటరీని, బేకర్స్ కమెంటరీ అని కొన్ని కమెంటరీస్ ఉన్నాయి, దాన్ని రెఫర్ చేసి చాలా షార్ట్ గా ట్రై చేశాను. ఇంకా చాలా డెప్త్ ఉంది అది చెప్పాలంటే. బట్ అవుట్లుక్ బాగుంది. ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారని చెప్తే మేము కూడా ఏదైనా ఖచ్చితంగా నేను మీకు నోట్స్ పంపించాను, నేను యాడ్ చేస్తాను ఖచ్చితంగా. కింద మీకు బిబ్లియోగ్రఫీ అవన్నీ నేను పంపిస్తాను, మీరు రెఫర్ చేయొచ్చు. మనకి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ లో, బుక్స్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా. ఒక్కటి లాస్ట్, అంటే ఇప్పుడు నహూము ప్రాఫెసీ ఏదైతే ఉందో అది ఎగెనెస్ట్ నినివే కదా. ఇప్పుడు ఫస్ట్ యోనా, తర్వాత వచ్చింది నహూము, అంతేనా?
నాకు కొంచెం క్లారిఫికేషన్ కావాలండి దాని మీద. కొంచెం మీరు ఎలా చెప్తున్నారంటే నహుము చెప్పారని చెప్తున్నారా అంటే? లేదు. నహూమ్ ఇచ్చిన ప్రాఫెసీ ఇట్స్ అగైనెస్ట్ నినివే. అంటే అది నినివేకి అవును. ఇచ్చినటువంటి ప్రాఫెసీ కదా. అయితే అవునవును. ఇప్పుడు నహూమ్కి ఇచ్చిన ప్రాఫెసీ ఏదైతే ఉందో ఈ యోనా ముందా లేకపోతే నహూమ్ ముందా అని. అంటే ఎవరు ఫస్ట్ ప్రాఫెసైజ్ చేశారు? నినివే నాశనం అయిపోతుంది, డిస్ట్రక్షన్ ఆఫ్ నినివే అన్నది ప్రాఫెసైజ్ చేసింది నహూము. ఇప్పుడు యోనానేమో ఇక్కడ వస్తే ఈ నినివేని కాపాడమని దేవుడు చెప్పారు యోనా. సో ఏది ఫస్ట్ జరిగింది అన్నది. నహుమా లేకపోతే యోనా అంటారు మీరు? అవునవును. అంటే టైమ్ ఎవరు ఫస్ట్? ప్రాఫిట్స్ అందరూ ఒకే టైం లైన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఉన్న ఏరియాలో, ఇప్పుడు మనం ఉన్న టైంలో ఎంతమంది అయితే సేవకులు ఉన్నారో అట్లానే ప్రాఫిట్స్ కూడా అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఎక్కడ క్లాష్ లేకుండా ఎవరికి ఎట్లా జరిగింది అన్నది. మనకి మామూలుగా మన హిస్టారికల్ గా చూస్తే యోనానే వస్తాడు అనమాట. ఫస్ట్ తనే ప్రాఫెసీ చేస్తాడు నినివే యొక్క నాశనాన్ని. అది మనకి నహుం కూడా మళ్ళీ ప్రాఫెసీ చేస్తాడు అనమాట. మనకి నేను చూస్తున్నాను మామూలుగా 620 to 660 BC లో జరిగింది అనమాట. నహుము ప్రాఫెసీ చేస్తాడు. అది ఎలా నినివే నాశనం అయ్యేది, నహుం చేసే ప్రవచనం ఎలా ఉంటుందంటే బాబిలోనియన్స్ వచ్చి నాశనం చేస్తారు అసిరియాని అని ప్రవచనం ఉంటుంది అనమాట. అది ఆ బాబిలోనియన్స్ మళ్ళీ ఇజ్రాయెల్ దగ్గరికి వస్తారు అనమాట. అర్థమైందా? యోనా ఎలా ప్రవచిస్తున్నాడంటే ఇజ్రాయెల్ నాశనం అవుతుంది ఎవరి ద్వారా అంటే అసిరియన్స్ నాశనం అవుతారు దేవుని యొక్క జడ్జిమెంట్ ద్వారా ప్రవచిస్తుంటాడు. కానీ నహూమ్ వచ్చేసి అసిరియన్స్ ని బాబిలోనియన్స్ వచ్చి నాశనం చేస్తారని ప్రవచిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుంటారంటే అసిరియాని మన నాశనం చేస్తారని చెప్పి ఐగుప్తు రాజుని, ఇటు సైడ్ మన ఇంత చిన్న చిన్న రాజు ఉంటారు వాళ్ళందరినీ కలుపుకుంటూ ఉంటారు అనమాట. మనం ఎదిరిద్దాము అసిరియాని. దేవుడు ఏం చెప్తానంటే అసిరియాని మీరు ఎదిరించడం కాదు, అసిరియాని ఎదిరించడానికి ఒకరు వస్తున్నారు, బాబిలోన్ వస్తుందని చెప్పి ప్రవచనం చెప్తారు అనమాట. అదే బాబిలోన్ అసిరియాని ఓడించి ఇజ్రాయెల్ ఓడిస్తుంది అనమాట. మళ్ళీ నేను కొంచెం టైం లైన్ నేను పంపిస్తాను ఒకసారి డీటెయిల్ గా. నేను ఫస్ట్ అయితే మామూలుగా యోనా ప్రవచనం సపరేట్, నహూం ప్రవచనం సపరేట్ అనమాట. సో యోనా ప్రాఫెసైజ్ చేసింది దేవుని దగ్గర నుండి వస్తుంది అనేసి. ఓకే. సో నెక్స్ట్ జోనా మెర్సీ గురించి, నహూము జడ్జిమెంట్ గురించి. అవును 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 అవును. జోనా ప్రాఫెసీ అబౌట్ మెర్సీ, నహూమ్ అబౌట్ జస్ట్ జడ్జిమెంట్. రైట్. అంటే ఇప్పుడు అది జడ్జ్మెంట్ అనేది వెంటనే రాలేదు కానీ టైం. అంటే దేవుడు మనకి ఎలా కనిపిస్తుంది అంటే కొంచెము కొన్నిసార్లు టైం పట్టడం ఎలా అనిపిస్తుంది అంటే దేవుడు స్టిల్ వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఒక్కరైనా మారుతారా, ఒక్కరి ద్వారా నేను రక్షించగలను అని. బట్ స్టిల్ ఫెయిల్ అవుతూనే ఉంటారు అనమాట వాళ్ళు. అంటే దాని మీనింగ్ ఏంటంటే లైక్ ఇప్పుడు యోనాలో దేవుడు ఏ జనాంగానైతే కృప చూపించి ఆ 40 days ఆపిన తర్వాత ఇక్కడ ఏ పట్టణాన్ని అయితే కాపాడారో అదే పట్టణం తిరిగి మరలా పాపంలో పడిపోతే దెన్ హీ కాల్డ్ ఫర్ ద జడ్జ్మెంట్. అంతేనా? అవును అవును. ఓకే ఓకే. ఎందుకంటే యోనా వచ్చినప్పుడు వీళ్ళు మారుమనసు పొందారు, కానీ సెకండ్ టైం అసలు వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు అనమాట. ఫుల్ వ్యతిరేకం అయిపోయి ఉంటారు అనమాట. సో దేవుడు ఇంకా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది అనమాట. కానీ చాలాసార్లు మనము వేరే రాజ్యం వచ్చి యుద్ధం చేస్తుంది ప్రజలతో, అమాయకులమైన ప్రజలు చనిపోతున్నారు, కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ అది ఒక ప్యూరిఫికేషన్ లాంటిది అనమాట. ఇంతకుముందు చెప్పాం కదా, యోనా చాప మింగింది కానీ చాప మనకి కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంది, దేవుడు కఠినంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. కానీ అది చెప్పాలంటే డీప్ డౌన్ యోనాను రక్షిస్తున్నాడు దేవుడు మరణం నుండి. సో కొన్నిసార్లు క్లెన్సింగ్ ఎలా ఉంటుందంటే హోలీ పీపుల్ ని కాపాడడం కోసము, దేవుడు తన జనాంగాన్ని రక్షించడం కోసం, దేవుని పైన భక్తి ఉన్న వారిని కాపాడడం కోసం క్లెన్సింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ గాడ్ ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు. ఇంకా వాళ్ళు వినలేదంటే ఇంకా జరగదు అనమాట. ఇంకా తీర్పు అనేది వస్తుంది. బట్ ఖచ్చితంగా తీర్పుకు ముందు దేవుడు ఒక మెసేజ్ పంపిస్తాడు, మారండి అని. బట్ స్టిల్ దే వోంట్ చేంజ్ అనమాట. అది జోనా మెసేజ్ తర్వాత వాళ్ళు రిపెంట్ అయ్యారు, కానీ అది టెంపరీగానే రిపెంటెన్స్.
మళ్ళీ మేబీ వాళ్ళు 1-2 జనరేషన్స్ ఉండొచ్చు. అది నెక్స్ట్ జనరేషన్ అది మళ్ళీ ఇజ్రాయెల్ లాగే ఫెయిల్ అయిపోయారు. నెక్స్ట్ మళ్ళా వాళ్ళు రిపెంటెన్స్ కోల్పోయారు. మళ్ళీ అడల్టరీ, క్రూయల్టీ అవును. ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో మళ్ళీ చోటు చేసుకున్నాయి. అందుకే మళ్ళీ నహూము ప్రవక్త ద్వారా దేవుడు ప్రాఫెసీ చెప్పారు. అవును. ఇవి మన జనరేషన్స్ కూడా అలాగే కదా. ఫస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ చాలా బాగుంటారు, కానీ పోను పోను దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది దేవునికి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. యా థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది అనుకుంటా ఉన్నాను నేను. చాలా స్పీడ్ గా వెళ్ళాను అసలు. బాగా చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ టైం అన్నారు కానీ ఎక్కడ ఆ విషయం తెలియలేదు. అయితే ఇంకా మంచిగా అవకాశం కోసం దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలని ప్రార్థన చేస్తాం. బాగానే ప్రతిదీ కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళారు. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బాగుంది చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఇట్ ఆన్ స్టడీ. ఖచ్చితంగా. ప్రైజ్ గాడ్. ఖచ్చితంగా. ఓకే. ప్రైజ్ లార్డ్. సో అందరికీ డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఒకవేళ డౌట్స్ ఎవరికి లేనట్లయితే ఈ సమయంలో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ us. It's real. We are really blessed by all the words. You have put so much of efforts into this. అండ్ అంటే మేము తక్కువ సమయంలో మీకు చెప్పాము ప్రత్యేకంగా. సో థ్యాంక్ యూ బ్రో సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా అవకాశం ఇచ్చారు, అందుబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ. రైట్. ఈ సమయంలో మనం బ్రదర్ కోసం ప్రార్థన చేద్దాం. బ్రదర్ చేస్తున్న పరిచయ నిమిత్తమై కూడా ప్రార్థన చేద్దాము. ఎవరైనా విత్తబడిన వాక్యం నిమిత్తమై, సేవకుల నిమిత్తమై ప్రార్థన చేయాలి అని ఆశ కలిగి ఉన్నారా? అను టాస్క్. యా ఫ్రెండ్స్, మీకు కోడ్ చెప్తాను. పాస్ కోడ్ అనేది నేను మీకు చెప్తాను. ఈ యొక్క ఫామ్ అనేది మీరు ఫిల్ చేయండి. ఇందులో 4 క్వశ్చన్స్ ఉంటాయి. బోత్ యోనాకి అండ్ మీకాకి 2 కలిపి 4 క్వశ్చన్స్. పాస్ కోడ్ చెప్తున్నాను. 904198. 904198. అందరూ నోట్ చేసుకున్నారా? ఎవరైనా థమ్స్ అప్ ఇస్తారా? రైట్. ఓకే. 904198 మీకు చాట్ బాక్స్లో కూడా పెట్టున్నారు. అది దయచేసి చూడాల్సిందిగా మనం చేస్తున్నామండి. ఈ సమయంలో మనం బ్రదర్ ఏమైనా టాస్క్ ఇస్తారా? అంటే ఎవ్రీ ఫ్యాకల్టీ కూడా క్లాస్ అయిన తర్వాత టాస్క్ అనేది ఇస్తున్నారు వాళ్ళు చెప్పిన బుక్స్ మీద. అంటే టాస్క్ అంటే ఏ విధంగా? క్వశ్చన్స్ లాగానా, లేదంటే అట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇచ్చిన టాస్క్ ఎహెస్కేల్ టాస్క్ ఎట్లా ఇచ్చారంటే, గ్రంథం చదివిన తర్వాత దేవుని యొక్క గుణగణాలను మీరు నోట్ చేసుకోండి అని ఇచ్చారు. మీరు ఏమైనా ఓకే. అంటే ప్రాక్టికల్ గా ఏమంటారా, లేదంటే థియరిటికల్ గా ఏమైనా ఏమంటారా? అంటే ఇక్కడ ఆల్ సార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఎనీథింగ్ షార్ట్ బ్రదర్, ఏదైనా చిన్నది సరిపోతుంది. ఓకే. నేనేమనుకుంటున్నా అంటే కొంచెం ప్రాక్టికల్ గా చేస్తే బాగుంటుంది అనుకుంటా. నేను మీకు క్వశ్చన్ అడిగాను కదా, యోనా గ్రంథంలో మీరు మిమ్మల్ని బాధ పెట్టిన వారిని, మీ శత్రువుని ఒకసారి జ్ఞాపకం తీసుకున్నా కదా. సో నేను ఆశపడేది ఏమంటే, వీలైతే ఈ వీక్ లో మీరు వారి కోసం ప్రేయర్ చేసి వాళ్ళతో మాట్లాడి, ఏదైనా వాళ్ళు ఒకవేళ ఆర్థికంగా లేదంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు జస్ట్ చిన్న సహాయం చేయడం అనమాట. అది బాగుంటుంది అనిపించింది నాకు. చిన్న ప్రాక్టికల్ టాస్క్ లాగా. జస్ట్ మనం వినడమే కాదు, కానీ మన శత్రువులని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని మనం విన్నాం కదా. సో మన పని ఏమంటే ప్రేమించడం కాబట్టి ట్రై చేయండి ఒకవేళ వీలైతే. సో ఎట్లా, ఓకేనా సిస్టర్? యా షూర్ బ్రదర్. ఓకే. సో టాస్క్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. జస్ట్ ప్రేయర్ చేసి వదిలేయద్దు, మాట్లాడటం కూడా ట్రై చేయండి. ట్రై చేద్దాం.
ఓకే. సో, దిస్ ఈస్ ద టాస్క్ అనమాట ఈ సెషన్‌కి. అండ్ పాస్‌కోడ్ కూడా మీకు చాట్ బాక్స్‌లో ఉంది చూసుకోండి. సో, ఈ సమయంలో మనం ఎవరికి డౌట్స్ లేనట్లయితే మనం ముందుకెళ్ళిపోదాం. ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందాం. మరలా పొద్దున్న మనకి 6-8 ఆహ్, మరలా 6-8 మనకి సెషన్ ఉంటాది. సో, ప్లీజ్ టు జాయిన్ ఆర్ ఆల్సో రిఫర్ యువర్ ఫ్రెండ్స్ టు జాయిన్. రేపు ప్రత్యేకంగా మనకి ఉండే బుక్స్ జస్ట్ ఎ సెకండ్. యాహ్! రేపు మనకి మార్నింగ్ యోవేలు, ఓబద్య ఉంటున్నాయి. సో, ప్రిపేర్ అయ్యి రండి. దేవుడు మనతో ఏం మాట్లాడతారు అని చెప్పి ఆసక్తితో వద్దాము. ప్రార్థన చేసుకొని కూడుకొని ముగిద్దాం. ఎవరైనా ప్రార్థించాలని ఆసక్తి కలిగి ఉన్నారా? ఓకే. యోవేలు, ఓబద్య, హగ్గై 3 పుస్తకాలు మనకి రేపు చెప్తారు. సో, ప్రిపేర్ అయ్యి వద్దాము. ఓకే. అన్న బ్రో మీరు ప్రార్థన చేస్తారా? ప్రసాద్ అన్న మీరు ఆశీర్వాదం ఇస్తారా? ఓకే అమ్మ. అలాగే. ఓకే. ఆహ్, బ్రో ఇమ్మాన్యుయల్ మీరు ప్రార్థన చేయండి. అన్న ఆశీర్వాదం ఓకే. ఇస్తారు. ఓకే. 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 ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మరొకసారి అవునేసి ఈ సాయంత్రకాల సమయమున ఈ విధంగా కలుసుకొని అవునేసి యోనా మరియు మీకా గ్రంథాలని ఎక్స్‌ప్లనేషన్ చేసుకోవడానికి ఇచ్చిన సహాయం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యేసయ్య. కేవలం నీ నామానికే ఘనత చెల్లిస్తున్నాం యేసయ్య. అవునేసి యోనాని ఏ విధంగా వాడుకున్నారు, మీకాని ఏ విధంగా మీరు వాడుకున్నందుకు బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యేసయ్య. వారిని ముందు పెట్టి మీరు మాకు నేర్పించిన ప్రతి ఒక్క గుణపాఠానికి, ప్రతి ఒక్క వాక్యానికి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇది కేవలం వినడం మాత్రమే కాదు గానీ అవునేసయ్య, మా శత్రువులను కూడా ప్రేమించే విధంగా అవునేసయ్య, కేవలం మాకు మాత్రమే కనికరం కాదు కానీ ఇతరుల మీద కూడా కనికరం చూపించే విధంగా మనం మార్చమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. అవునేసయ్య, ఒకరు మేము ఏదైనా తప్పు చేస్తూ జడ్జిమెంట్‌లో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. నీ నీకు అవునేసయ్య, నీ కుమారుడైన క్రీస్తు ద్వారా అవునేసయ్య మేము నిరీక్షణ కలిగి ఉన్నాం యేసయ్య. నీ స్వరూపంలోకి మార్చబడే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ వాక్యాన్ని అవునేసయ్య హృదయంలో ఎత్తమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. 30 ఫలింపు చేయండి. అనేక మందికి అవునే సాక్షిగా జీవించి భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కేవలం నీ నామముకే ఘనత తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము క్లాసులో పాల్గొని మనందరికీ, మన కుటుంబాలకును, సంఘాలకును, అలాగే ఈ దినం క్లాస్‌ను వివరించినటువంటి బ్రదర్ ఇమ్మానుయేలుకును, వారి పరిచర్యలకును, కుటుంబానికిని సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందుకు ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్